మా యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వాళ్ళు మరికొండ ఈ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి అండ్ మేము అప్లోడ్ చేసే వీడియోతో ఇమీడియట్ నోటిఫికేషన్కి ఈ బెల్ ఐకాన్ని మరికొండ ప్రెస్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు tutorjobs.com. సో ప్రీవియస్ వీడియోలో HTML అనే ఒక కోర్స్ కంప్లీట్గా మనం చూస్తుంటాము ఒక సింగిల్ వీడియోలో. సో ఇప్పుడు ఈ వీడియోలో మనం CSS అనే కోర్స్ మనం కంప్లీట్గా చూస్తాం. సో ఫస్ట్ CSS అనే ఇది ఏమైతే క్యాస్కాడింగ్ స్టైల్ షీట్. మీరు నార్మల్గా ఒక HTML ఫైల్లో మీరు ఒక పర్టికులర్ పేజ్ రెడీ చేశారంటే నార్మల్ అయిన కంటెంట్ మనకు ఉన్నాం, కానీ మనం CSS యూస్ చేసేప్పుడు మనం వచ్చి డిజైనింగ్ మనం చేసుకుంటాం. ఇప్పుడు ఒక సింగిల్ పేజ్ నేను ఇక్కడ క్రియేట్ చేస్తుంటాను. ఇది చూస్తే ఏంటి, నాకు HTML అండ్ CSS ఈ కాంబినేషన్లో నేను క్రియేట్ చేసిన ఒక వెబ్ పేజ్. సో మనం ఏం చేసుకుంటాం, CSS అనేది యూస్ చేసి మనతో పేజ్ని మనం బాగా మనం వచ్చి డిజైన్ చేసుకుంటాం. ఇప్పుడు నేను ఏం చేస్తాను, నార్మల్ HTML ఫైల్లో ఈ కంటెంట్ ఉంటే ఎలా డిస్ప్లే అవును అని చెప్తాను. ఇది వచ్చి నాతో ఇండెక్స్ ఫైల్, నార్మల్ HTML ఫైల్. ఈ నార్మల్ HTML ఫైల్లో నేను ఏం చేస్తున్నానంటే స్టైల్ అనేది నేను లింక్ చేస్తున్నాను. ఇక్కడ ఈ ఇండివిజువల్ పేజ్లో CSS రూల్స్ యూస్ చేసి మనం అదికి స్టైలింగ్ ఇక్కడ మనం వేసుండేమో, అండ్ ఆ పేజ్ నేను ఈ ఇండెక్స్ ఫైల్లో, దట్ ఈస్ HTML ఫైల్లో నేను లింక్ చేస్తుంటాను. ఇప్పుడు జస్ట్ ఈ లింక్ని మట్టు మనం క్లియర్ చేసేసి ఇక్కడ బ్రౌజర్లో రెఫరెన్స్ చేస్తే నార్మల్ HTMLతో అవుట్పుట్ మనకు ఇదిదా. కానీ ఈ పర్టికులర్ పేజ్ మనం ఏం చేసామైతే ఈ లింక్ ఇచ్చి దట్ స్టైల్ యూస్ చేసి మనం ఇలాగే మనం డిజైన్ చేసుకుంటాము. సో నార్మల్ HTML ఫైల్లో మనం యూస్ చేసే ట్యాగ్కి మనం CSS యూస్ చేసి మనం స్టైలింగ్ ఇచ్చుకుంటాం. సో ఆ డిజైనింగ్ దా మనం CSS అంటాము. ఇప్పుడు ఇది వచ్చి మనం డీటెయిల్గా చూస్తాం. ఫస్ట్ వాట్ ఇస్ CSS? CSS అయితే ఏమైతే మనకు కలెక్షన్ ఆఫ్ ఫార్మేటింగ్ రూల్స్ అనేమో. సో కలెక్షన్ ఆఫ్ ఫార్మేటింగ్ రూల్స్ అయితే ఏమైతే ఇక్కడ చూస్తే అంటే పారాగ్రాఫ్ ట్యాగ్ని మనం P అంటాం కదా, HTMLలో మీరు చూస్తుంటారు. పారాగ్రాఫ్ ట్యాగ్ని మనం P అని డిక్లేర్ చేస్తాం. సో ఆ పర్టికులర్ ట్యాగ్కి మనం వచ్చి నెట్గా ఫార్మేట్స్ చేసాము అనేమో. దట్ ఈస్ ఆ పారాగ్రాఫ్ ట్యాగ్లో ఉండే కంటెంట్తో కలర్ని మనం రెడ్ కలర్ అంటాము. అట్లా టెక్స్ట్ అలైన్మెంట్ సెంటర్ ఇచ్చాము. తర్వాత ఫాంట్ సైజ్ మనం 15 అని ఇస్తాము. సో ఇలాగే ఒక పర్టికులర్ ట్యాగ్కి మనం వచ్చి ఫార్మేట్ చేస్తే ఆ కలెక్షన్ ఆఫ్ ఫార్మేట్స్తో మనం CSS అని చెప్తాము. అండ్ సో మీరు ఈ CSS యూస్ చేయాలంటే మీకు వచ్చి ఏమి బేసిక్ నాలెడ్జ్ మనకు కావాలంటే ఇంటర్నెట్ అది వచ్చి మనకు ఒక బేసిక్ నాలెడ్జ్ కావాలి. దట్ ఈస్ మనం వెబ్సైట్స్ నెట్గా చూసుంటిమిటే, వెబ్ పేజెస్ చూసుంటిమిటే క్రియేట్ చేసేకి మనకు ఒక నాలెడ్జ్ దానిలో ఉండిందంటే మనకు బెటర్గా ఉన్నాం. ఆ తర్వాత కంప్లీట్ HTML నాలెడ్జ్. సో ఒక HTMLలో ఉండే ట్యాగ్స్కి దా మనం CSS అనే స్టైలింగ్ అప్లై చేసాము. సో మనకు కన్ఫామ్గా HTML అనేది కంప్లీట్ అయిన ఒక నాలెడ్జ్ దానిలో మనకు ఉండాలి. సో ఇప్పుడు మీరు వచ్చి HTML మీకు తెలియదంటే ఇదికి ప్రీవియస్ వీడియోలో నేను ఒక HTML అనే ఒక కోర్స్ నేను కంప్లీట్ వీడియో దాంట్లో ఉంది, మీరు జస్ట్ అది వ్యూ చేయండి. సో వాట్ యూ నీడ్ ఇస్ మీకు బేసిక్ నాలెడ్జ్ వచ్చి ఇంటర్నెట్ అండ్ ఆ తర్వాత HTMLతో కంప్లీట్ నాలెడ్జ్. ఆ తర్వాత సో ఈ CSSలో మనం కవర్ చేయబోయే టాపిక్స్. సో ఫస్ట్ వచ్చి స్ట్రక్చర్ ఆఫ్ CSS. మనం వచ్చి CSS అనేది ఒకటి లాంగ్వేజ్కి ఒక్కొక్క స్ట్రక్చర్ ఉన్నాం. సో ఎలా మనం డిక్లేర్ చేయాలా అనే స్ట్రక్చర్, ఆ తర్వాత అది మనం ఎలా లింక్ చేసేది, దట్ CSS అనే ఫైల్ని మన పేజ్లో ఎలా లింక్ చేసేది అనేది, ఆ తర్వాత ఫాంట్ ప్రాపర్టీస్, దానిలో ఫాంట్కు మనం యూజ్ చేసే ప్రాపర్టీస్, ఆ తర్వాత బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీస్, టెక్స్ట్ ప్రాపర్టీస్, లిస్ట్ ప్రాపర్టీస్, ఆ తర్వాత మార్జిన్, ప్యాడింగ్, బార్డర్ ఆ ప్రాపర్టీస్ అని చూడేమో. ఆ తర్వాత టైప్ ఆఫ్ సెలెక్టర్స్, ఏమేమి సెలెక్టర్స్ ఉంది, అండ్ బాక్స్ మోడల్ అయితే ఏమి, ఆ తర్వాత డిస్ప్లే అండ్ పొజిషన్ ప్రాపర్టీస్. సో ఇప్పుడు ఈ కాన్సెప్ట్స్ అంతా మనం 1 by 1గా చూడబోయాము. అండ్ ఫస్ట్ టాపిక్ స్ట్రక్చర్ ఆఫ్ CSSతో స్ట్రక్చర్ మనకు ఇదిదా. ఫస్ట్ వచ్చి మనకు సెలెక్టార్లో మనకు 3 టైప్ ఆఫ్ సెలెక్టార్స్ ఉంది. ఎలిమెంట్ సెలెక్టార్, ID సెలెక్టార్, క్లాస్ సెలెక్టార్ అనేసి అది నేను డీటెయిల్గా చెప్తాను. ఇప్పుడు ఇది వచ్చి మనకు కామన్ నేమ్ వచ్చి సెలెక్టార్. సో ఈ పర్టికులర్ సెలెక్టార్కి ఇక్కడ మనకు ప్రాపర్టీస్ ఉంది. సో నోగా మనం యూస్ చేసేది అన్నీ మనం ప్రాపర్టీ అంటాము. సో ఆ ప్రాపర్టీ నేమ్ ఇది ఎంత, కలర్, టెక్స్ట్ అలైన్, ఫాంట్ సైజ్ అనేది అన్నీ నాకు ప్రాపర్టీ. అండ్ రెడ్ ఈ సెంటర్, దట్ ఇస్ కలర్ వచ్చి రెడ్, టెక్స్ట్ అలైన్ వచ్చి సెంటర్ అలైన్మెంట్ నాకు కావాలి, ఫాంట్ సైజ్ 15 ఉండవాలి. ఇది అంతా మనకు వచ్చి మనం వాల్యూ అంటాము. ఇక్కడ చూస్తే మనకు వాల్యూ అంటాము. సో సమ్ ప్రాపర్టీస్కి మనకు వాల్యూ మాత్రం ఉన్నాం, సమ్ ప్రాపర్టీస్కి యూనిట్ ఉన్నాం. ఇక్కడ చూస్తే ఇదికి కలర్కి మనకు వాల్యూ, టెక్స్ట్ అలైన్కి వాల్యూ ఉంది. ఈ ఫాంట్ సైజ్కి మనకు యూనిట్ ఉంది. సో ఫాంట్ సైజ్ని మనం వచ్చి పిక్సెల్స్లో చెప్తాము, లేదా పర్సంటేజ్లో, లేదా పాయింట్లో చెప్తాము కదా.
సో ఇక్కడ అది మనం ఏ మెషర్మెంట్ ఇచ్చామో అనే యూనిట్ మనం ఇక్కడ ఇవ్వాలి. సో ఒక ప్రాపర్టీ అయితే దానికి వాల్యూను అండ్ యూనిట్ను, వాల్యూ ఆర్ వాల్యూ అండ్ యూనిట్, ఈ రెండు వాల్యూస్ మీద దాంట్లో వచ్చినాం. ఇదే మనకు స్ట్రక్చర్. సో ఒక సెలెక్టర్, దానిలో ప్రాపర్టీస్ అండ్ ఆ ప్రాపర్టీస్కి వాల్యూ, ఇఫ్ యూనిట్ కావాలంటే ఆ యూనిట్. సో ఇదిదా మనకు స్ట్రక్చర్ ఆఫ్ సిఎస్ఎస్. అండ్ మనం వచ్చి సిఎస్ఎస్ని ఎలా మన పేజ్లో లింక్ చేయాలా అని చూస్తాం. సో మనకు 3 టైప్ ఆఫ్ లింక్ ఉంది. సిఎస్ఎస్ రూల్స్ బేస్ చేసి 3 టైప్లో మనం వచ్చి లింక్ చేసుకుంటాం. ఫస్ట్ వన్ ఇన్లైన్ స్టైల్, అండ్ నెక్స్ట్ ఇంటర్నల్ స్టైల్, థర్డ్ వన్ ఎక్స్టర్నల్ స్టైల్. ఇన్లైన్ స్టైల్ అనేది ఏమైతే ఒక పర్టికులర్ ట్యాగ్కి ఆ ట్యాగ్లనే మనం స్టైలింగ్ రాస్తామంటే అది మనం ఇన్లైన్ స్టైల్ అంటున్నాం. ఇంటర్నల్ స్టైల్ అనేది ఏమైతే హెడ్ ట్యాగ్లో మనం టైప్ చేసేది, ఒక పేజ్తో స్టార్టింగ్లో హెడ్ ట్యాగ్ ఉంది కదా, ఆ హెడ్ ట్యాగ్లో మనం ఆ పేజ్కి అయిన స్టైలింగ్ మనం టైప్ చేస్తే అది మనం ఇంటర్నల్ స్టైల్ అంటున్నాం. సో ఎక్స్టర్నల్ స్టైల్ అనేది ఏమైతే ఒక ఇండివిజువల్ పేజ్లో మన స్టైల్ అన్నీ టైప్ చేసేసి ఆ తర్వాత ఆ పేజ్ని మనతో పేజ్తో మనం లింక్ చేస్తామంటే ఎక్స్టర్నల్ స్టైల్ అంటున్నాం. సో ఇది 3 టైప్లో మనం ఏం చేసుకుంటాం, సిఎస్ఎస్ని మనతో వెబ్ పేజ్లో మనం యూస్ చేసుకుంటాం. ఫస్ట్ వన్ ఇన్లైన్ స్టైల్. నేను చెప్తాను కదా ఒక పర్టికులర్ ట్యాగ్లో మనం స్టైల్ అప్లై చేయాలనేసి, అదిదా ఇక్కడ. సో ఇక్కడ చూస్తే పారాగ్రాఫ్ అని ఒక ట్యాగ్ ఉంది, ఆ ట్యాగ్లో మనకు కంటెంట్ ఉంది, అది నేను స్టైలింగ్ అప్లై చేస్తుంటేనే ఈ స్టైల్ అనే యాట్రిబ్యూట్ యూస్ చేసి. సో మీరు ఇన్లైన్ స్టైల్ యూస్ చేస్తే ఈ స్టైల్ అనే యాట్రిబ్యూట్ మీరు కన్ఫర్మ్గా యూస్ చేయాలి. సో స్టైల్లో రెండు ప్రాపర్టీ నేను యూస్ చేస్తుంటాను, కలర్ అండ్ టెక్స్ట్ అలైన్మెంట్. సో ఒక్కొక్క ప్రాపర్టీను మీరు వచ్చి సెపరేట్ చేసేకి మీరు ఈ సెమికోలన్ అనేది యూస్ చేస్తారు. సో స్టైల్ అనే అట్రిబ్యూట్ ఈక్వల్ టు డబుల్ క్వటేషన్లో మీరు ఈ సెమికోలన్ యూస్ చేసి ప్రాపర్టీస్ని సపరేట్ చేసుకుంటాం. కలర్ కోలన్, ఆ కలర్తో వాల్యూ, ప్రాపర్టీ అండ్ వాల్యూ. ఇక్కడ టెక్స్ట్ అలైన్ ప్రాపర్టీకి సెంటర్ అనేది వాల్యూ. సో ఇలాగే మనం ఏం చేసుకుంటాం, ఇన్లైన్ స్టైల్ యూస్ చేసి ఒక సింగిల్ స్టైల్, దట్ ఈస్ ఒక సింగిల్ ట్యాగ్కి మనం స్టైల్ అప్లై చేసుకుంటాం. ఇప్పుడు ఇది ఒక ఎగ్జాంపుల్ మనం చూస్తాం. ఇక్కడ చూస్తే నేను ఏం చేసుకుంటాను, బాడీ ట్యాగ్లో పారాగ్రాఫ్ ట్యాగ్ ఒకటి ఇచ్చుకుంటాను. ఈ పారాగ్రాఫ్ ట్యాగ్లో మనం ఒక పారాగ్రాఫ్ ఇక్కడ తీసుకొస్తాం. అండ్ ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ జస్ట్ ఇది నార్మల్గా మీరు సేవ్ చేసేసి రన్ చేసి చూస్తాం. ఇప్పుడు ఇక నాతో పారాగ్రాఫ్ ఇక్కడ రన్ అయ్యేసింది, నాకు పారాగ్రాఫ్ ఉంది. ఇప్పుడు నార్మల్గా మనం HTMLలో ఒక పారాగ్రాఫ్ ఇస్తే ఇలాగే మనకు డిస్ప్లే అవ్వవు. ఇప్పుడు దీనిలో నేను ఏం చేసుకుంటాను, నాతో ఇన్లైన్ స్టైల్ యూస్ చేసి దీనికి స్టైలింగ్ అప్లై చేసుకుంటాను. సో ఇన్లైన్ స్టైల్ మనం యూస్ చేయాలంటే స్టైల్ అనే ఈ యాట్రిబ్యూట్ యూస్ చేస్తాం కదా, స్టైల్ ఈక్వల్ టు డబుల్ కొటేషన్లో మనం ఏం చేస్తామో మనతో స్టైల్ ప్రాపర్టీ. ఫస్ట్ నేను కలర్ చేంజ్ చేసుకుంటాను, కలర్ కోలన్ ఇచ్చి అదితో వాల్యూ. ఇప్పుడు నేను దీనిలో రెడ్ అనేది ఇచ్చుకుంటాను. ఇప్పుడు ఒక సింగిల్ ప్రాపర్టీ మనం యూస్ చేసిన నుంచి ఆ సెమికోలన్ మనకి ఇవ్వాలనే నెససరీ లేదు. మోర్ దెన్ వన్ ప్రాపర్టీ మీరు యూస్ చేస్తే సెమికోలన్ నుంచి కన్ఫర్మ్గా ఇవ్వాలి సెపరేట్ చేసేకి. ఇప్పుడు నేను సేవ్ చేసుకుంటాను. ఇప్పుడు నాతో కంటెంట్ ఏమయ్యేసింది అంటే రెడ్ కలర్లో నాకు చేంజ్ అయ్యేసింది. అండ్ ఇప్పుడు నేను ఇంకొక ప్రాపర్టీ ఇక్కడ అప్లై చేశాను, దట్ ఈస్ ఇప్పుడు టెక్స్ట్ అలైన్ కోలన్ సెంటర్. ఇప్పుడు నేను ఇక్కడ సెమికోలన్ ఇచ్చేయండి. ఇప్పుడు సెంటర్ వద్దు, జస్టిఫై ఇచ్చుకుంటాం. ఇప్పుడు చూడండి ఈ సైడ్లో ఈ కార్నర్లో అన్నీ మీకు ఆ కంటెంట్ వేరియేషన్ మీకు తెలుసును. సో దీనిలో ఏం చేసుకుంటాను, జస్టిఫై ఇచ్చుకుంటాను. సో ఇప్పుడు నాతో పారాగ్రాఫ్ ఇక్కడ జస్టిఫై చేసింది. సో ఇలాగే మనం ఏం చేసుకుంటాం, మనం ఒక సింగిల్ దట్ ఈస్ మనకి ఇక్కడ స్టైల్ అనే అట్రిబ్యూట్ యూస్ చేసి ఇన్లైన్ మెథడ్లో మనతో స్టైలింగ్ మనం ఇక్కడ అప్లై చేసుకుంటాం. ఇప్పుడు నేను ఇంకొక పారాగ్రాఫ్ ఇక్కడ ఇస్తే, ఇప్పుడు జస్ట్ కాపీ చేసుకుంటాను. ఇదిలో నేను వచ్చి కలర్ ఇక్కడ చేంజ్ చేసుకుంటాను. రెడ్ అనేది నేను ఆరెంజ్ అని ఇచ్చుకుంటాను. అండ్ ఇక్కడ ఒక హెచ్ఆర్ ఇచ్చుకుంటాం. హెచ్ఆర్ ఎందుకైతే ఒక హరిజాంటల్ రూలర్ క్రియేట్ చేసాకి. ఇప్పుడు సేవ్ చేసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకు ఒక రూలర్ జనరేట్ అయ్యేసింది. అండ్ నాతో స్టైల్ ఇక్కడ ఆరెంజ్ అనేది ఇక్కడ వచ్చేసింది, ఆ కలర్ నాకు ఇక్కడ అప్లై అయ్యేసింది. సో ఇలాగే మనం ఏం చేసుకుంటాం, మోర్ దెన్ వన్ ప్రాపర్టీస్ ఇన్లైన్ మెథడ్లో స్టైల్ అట్రిబ్యూట్ యూస్ చేసి మనం ఇచ్చుకుంటాం. సో ఇదే వచ్చి నాకు ఇన్లైన్లో మనతో కంటెంట్కి మన స్టైలింగ్ ఎలా అప్లై చేసేది అనే మెథడ్. సింపుల్గా అది ఎలా యూస్ చేయాలా అనేది మాత్రం నేను ఇక్కడ చెప్తాను. అండ్ తర్వాత ఇంటర్నల్లో నేను ఒక H1 ట్యాగ్ ఇక్కడ ఇచ్చుంటాను. ఆ తర్వాత పారాగ్రాఫ్ ట్యాగ్ యూస్ చేస్తున్నాను. సో అవుట్పుట్ నాకు ఇలాగా డిస్ప్లే అయ్యింది. అండ్ ఈ తర్వాత ఇప్పుడు నేను ఈ H1కి అండ్ ఈ పారాగ్రాఫ్కి నేను కలర్ చేంజ్ ఇవ్వాలంటే ఇన్లైన్ మెథడ్లో స్టైల్ అనే అట్రిబ్యూట్ యూస్ చేస్తున్నా. ఇంటర్నల్లో స్టైల్ అనే ట్యాగ్ యూస్ చేయాలి హెడ్ ట్యాగ్లో. సో ఈ హెడ్ ట్యాగ్లో నేను ఏం చేసుకుంటాను, టైటిల్కి కింద స్టైల్ అనే
ఈ ట్యాగ్ ఇక్కడ ఓపెన్ చేసుకుంటాను. ఈ స్టైల్ ట్యాగ్లో ఇక్కడ మనం సెలెక్ట్ ఆర్ యూస్ చేయాలి. సో డైరెక్ట్గా నేను ఏం చేసుకుంటాను, నేను క్లాస్ ఐడి అంటుంది కదా, అది ఇక్కడ డిక్లేర్ చేయాల, అది ఏమని మనం ఫ్యూచర్లో చూస్తాం. ఫస్ట్ ఈ ట్యాగ్ని డైరెక్ట్గా ఇక్కడ మనం కాల్ చేస్తే దాన్ని మనం ఎలిమెంట్ సెలెక్టర్ అంటాం. సో ఈ ట్యాగ్ నేమ్ని నేను కాల్ చేసుకుంటాను, H1 అనేది ఇచ్చుకుంటాను. నేను ఎంటర్ చేసుకోండి, ఓపెన్ బ్రాకెట్ అండ్ క్లోజ్ బ్రాకెట్ ఇస్తే అంటే మనకు ఈ ప్లేస్లో మనతో స్టైలింగ్ ఇక్కడ ఇచ్చుకుంటాం. సో H1 ట్యాగ్లో నేను ఏం చేసుకుంటాను, కలర్ సేమ్ ఇక్కడ మనం వచ్చి ఒక ప్రాపర్టీ ఇచ్చేసి కోలన్ ఐతో వాల్యూ సెమీకోలన్. ఇప్పుడు నేను సేవ్ చేస్తాను, నాకు ఇక్కడ అయితే కలర్ నాకు ఇక్కడ చేంజ్ అయ్యేసింది. సో మనం ఏం చేసుకుంటాం, ఇంటర్నల్ మెథడ్ యూస్ చేసి ఇలాగే మనతో కంటెంట్కి మనం కలర్ అప్లై చేసుకుంటాం, ఆర్ ఏమైనా ప్రాపర్టీ మనం ఇచ్చుకుంటాం ఇంటర్నల్ మెథడ్లో. సో కలర్ ఇచ్చింది. ఇప్పుడు నేను టెక్స్ట్ అలైన్ సెంటర్ అనేది ఇచ్చుకుంటాను, సెంటర్ సేవ్ చేసుకుంటాను. నాతో టెక్స్ట్ ఇక్కడ సెంటర్ అలైన్మెంట్ అయ్యేసింది. జస్ట్ ఇది మ్యాక్సిమైజ్ చేస్తే మీకు బాగా తెలుసు. సో టెక్స్ట్ అలైన్ నాకు సెంటర్ అనేది వచ్చేసింది. అండ్ నెక్స్ట్ పారాగ్రాఫ్ ట్యాగ్కి నేను స్టైలింగ్ ఇచ్చుకుంటాను. ఈ కర్లీ బ్రేసెస్కు కింద పారాగ్రాఫ్ ట్యాగ్ ఎలా మనం నింపి అది ఇచ్చుకుంటాను, ఎంటర్ కర్లీ బ్రేసెస్ ఓపెన్ అండ్ క్లోజ్. ఇప్పుడు నేను దీనిలో కలర్ అనే ప్రాపర్టీ నేమ్ ఇచ్చుకుంటాను, ఆ తర్వాత కలర్ ఇచ్చుకుంటాం బ్లూ సెమీకోలన్. ఇప్పుడు సేవ్ చేస్తే అంటే మనకు ఈ పారాగ్రాఫ్కి కలర్ నాకు అప్లై అయ్యేసింది. సో ఇన్లైన్ అండ్ ఇంటర్నల్కి ఏమి మెయిన్ డిఫరెన్స్ అయితే, మనం ఇన్లైన్ మెథడ్ యూస్ చేసేప్పుడు ఈ ట్యాగ్కి అప్లై చేసి ఆ ట్యాగ్లో ఉండే కంటెంట్కి మాత్రమే ఆ స్టైల్ నాకు అప్లై అవును. కానీ ఇంటర్నల్లో మనం వన్స్ వచ్చి ఒక పర్టికులర్ ఎలిమెంట్ నేమ్ ఇచ్చి ఆర్ వాట్ ఎవర్ ద సెలెక్టర్ మేబీ ఆ సెలెక్టర్ నేమ్ ఇచ్చి అదికి మనం స్టైలింగ్ అప్లై చేసిస్తామంటే ఆ ఐడి క్లాస్ ఆర్ ఆ ఎలిమెంట్ దట్ ఈస్ ఎక్కడ మనం యూస్ చేస్తేనో ప్రాపర్టీ మనకు అక్కడ అప్లై అవును. ఎగ్జాంపుల్కు నేను ఏం చేసుకుంటాను, ఈ H1 అనేది ఇంకొకసారి నేను ఇక్కడ పేస్ట్ చేసుకుంటాను. ఇప్పుడు మీరు నార్మల్గా ఇన్లైన్ మెథడ్ యూస్ చేసి ఉంటే స్టైలింగ్ అనేది ఇక్కడ ఉన్నాం, కానీ ఇక్కడ ఉండదు. సో ఇదికి మనకు స్టైల్ అప్లై అవ్వదు. కానీ ఇక్కడ H1కి కామన్గా మనం ఇక్కడ హెడ్ ట్యాగ్లో ప్రాపర్టీస్ ఇచ్చిన దాని నుంచి సేవ్ చేస్తే నాకు సేమ్ ప్రాపర్టీస్ ఇక్కడ నాకు అప్లై అవును. కలర్ అండ్ ఏమేమి ప్రాపర్టీ మనం ఇచ్చిండేమో ప్రాపర్టీ అన్నీవే నాకు దీనిలో అప్లై అవును. సో అదే నాకు వచ్చి ఇన్లైన్ దట్ ఈస్ ఇన్లైన్కి ఇంటర్నల్కు ఉండే డిఫరెన్స్. నెక్స్ట్ ఎక్స్టర్నల్ మెథడ్. సో ఎక్స్టర్నల్ అనేది ఏమైతే ఒక ఇండివిజువల్ షీట్లో మన స్టైలింగ్ రాసి దాన్ని దీనిలో ఇంక్లూడ్ చేస్తాం అంటాం కదా, ఆ కాన్సెప్ట్. సో ఇక్కడ చూస్తే నాకు ఒక H1 ట్యాగ్ ఉంది, పారాగ్రాఫ్ ట్యాగ్ ఉంది. నార్మల్ టర్మ్లో మనకు చూస్తే ఇలాగే మనకు డిస్ప్లే అవును, దట్ ఈస్ రన్ అయ్యేప్పుడు ఇలాగే మనకు డిస్ప్లే అవును. కానీ నేనేం చేసుకుంటాను, ఇదికి నేను కలర్ అప్లై చేయాలి. నేను ఇన్లైన్ మెథడ్ యూస్ చేస్తే ట్యాగ్ నోగా ఇస్తున్నాను, అది నేను యూస్ చేయలేదు. అండ్ ఇప్పుడు నేను ఇంటర్నల్ మెథడ్ యూస్ చేస్తే హెడ్ ట్యాగ్లో స్టైల్ అట్రిబ్యూట్ యూస్ చేస్తున్నాను, అది నేను లేదు. ఇప్పుడు నేను యూస్ చేస్తుండేది ఒక ఇండివిజువల్ షీట్లో ఇండివిజువల్ పేజ్లో నేను స్టైలింగ్ అప్లై చేస్తుండేది. ఈ పేజ్లో H1 అనే ఈ ఎలిమెంట్ సెలెక్టర్కి కలర్ రెడ్ అనేది ఇచ్చుంటాను, అది నేను style.css అని సేవ్ చేస్తుంటాను. ఈ పేజ్ని నేను ఏం చేయాలంటే ఇక్కడ లింక్ అనే ట్యాగ్ యూస్ చేసి దీనిలో ఇంక్లూడ్ చేయాలి. సో అదికి మనం యూస్ చేసేది లింక్ ట్యాగ్. లింక్ ఇక్కడ ఇచ్చుకుంటాను. లింక్ అనే ట్యాగ్లో ఫస్ట్ మనం యూస్ చేసేది రిలేటెడ్ ఈక్వల్ టు స్టైల్ షీట్. దీనిలో టైప్ ఈక్వల్ టు text/css. ఇప్పుడు ఇక్కడ మనం hrefలో ఏం చేసుకుంటాం, మనతో పేజ్ నేమ్ మనం ఇక్కడ ఇచ్చుకుంటాం. అండ్ ఇక్కడ చూస్తే మనకు ఈ పర్టికులర్ external.html అనే ఈ పేజ్లో నాకు style.css అనేది ఉంది. సో మనం డైరెక్ట్గా ఏం చేసుకుంటాం, ఆ పేజ్ నేమ్ని డైరెక్ట్గా కాల్ చేసుకుంటాం style.css. ఇప్పుడు నేను ఇక్కడ ఇదిని సేవ్ చేస్తే ఆ రెడ్ అనేది ఇక్కడ నాకు అప్లై చేసాను, బికాజ్ ఇక్కడ నేను style.css అనే పేజ్ని ఇంక్లూడ్ చేస్తున్నాను లింక్ ట్యాగ్ యూస్ చేసి. అండ్ ఈ స్టైల్లో నాకు కలర్ వచ్చి రెడ్ అనేది ఉంది. ఇప్పుడు నేను దీనిలో ఏం చేసుకుంటాను, టెక్స్ట్ అలైన్ ఇచ్చుకుంటాం. ఎండ్లో టెక్స్ట్ అలైన్ సెంటర్. సో ఇప్పుడు ఏమయ్యేసింది, నాకు టెక్స్ట్ అలైన్మెంట్ సెంటర్ ఇక్కడ నేను చేంజ్ చేస్తుంది, కానీ అది నేను ఇక్కడ లింక్ చేసిన దాని నుంచి ఆ టెక్స్ట్ అలైన్మెంట్ నాకు ఇక్కడ అప్లై చేసింది. ఇలాగనే మనం ఇంకొక ట్యాగ్కి మనం ఇవ్వాలంటే ఇప్పుడు పారాగ్రాఫ్ ట్యాగ్ నేను ఎలిమెంట్ నేమ్ ఇక్కడ ఇచ్చుకుంటాను. అండ్ కర్లీ బ్రేసెస్లో కలర్ బ్లూ.
ఇప్పుడు జస్ట్ మీరు ఇది సేవ్ చేస్తే ఆ ప్రాపర్టీ నాకు ఇక్కడ అప్లై చేసిను. అలాగే మనం ఏం చేసుకుంటాం, వేరే ఏమైనా ప్రాపర్టీ అంటేనో మనం అప్లై చేసుకుంటాం, జస్టిఫై అనేది ఇచ్చుకుంటాం. నాకు ఇక్కడ అప్లై చేసింది. అండ్ దీనిలో మనం వచ్చి ఫాంట్ సైజ్ అంటేనే ఇచ్చుకుంటాం. ఫాంట్ హైఫన్ సైజ్, ఫాంట్ సైజ్ 25 పిక్సెల్స్. సో నాకు ఇక్కడ అప్లై చేసింది. సో ఇలాగే మనం ఏం చేసుకుంటాం, ఇన్లైన్ మెథడ్ యూస్ చేసి సింగిల్ ట్యాగ్లో స్టైలింగ్ అప్లై చేసుకుంటాం. ఇంటర్నల్ మెథడ్ యూస్ చేసి ఆ పేజ్లో హెడ్ ట్యాగ్లో మన స్టైలింగ్ అప్లై చేసుకుంటాం. ఎక్స్టర్నల్ మెథడ్ యూస్ చేసి మనం ఇంకొక ఇండివిజువల్ పేజ్లో స్టైలింగ్ టైప్ చేసి అది మనం CSS ఫైల్గా సేవ్ చేసి అది మనతో పేజ్లో HTML పేజ్లో మనం లింక్ చేసినాం. ఆ స్టైలింగ్ని మనం యూస్ చేసుకుంటాం. సో ఇప్పుడు మనం ఇన్లైన్ మెథడ్, ఇంటర్నల్ మెథడ్, ఎక్స్టర్నల్ మెథడ్ అన్నీ చూసైంది. ఇన్లైన్లో చూస్తుంటే సింగిల్ ట్యాగ్లో మనం ఇస్తాము, ఇంటర్నల్లో హెడ్ ట్యాగ్లో స్టైల్ ట్యాగ్లో మనం ఇస్తాము. ఆ తర్వాత ఎక్స్టర్నల్ స్టైల్ అనేది ఇండివిజువల్గా ఒక షీట్లో మనం టైప్ చేసి మన పేజ్లో మనం లింక్ చేస్తాం. ఇప్పుడు మనం నెక్స్ట్ చూడబోయే ప్రాపర్టీస్లో ఫస్ట్ ప్రాపర్టీ ఫాంట్ ప్రాపర్టీస్. ఫాంట్ ప్రాపర్టీ అనేది ఏమైతే మనతో పేజ్లో ఉంది ఫాంట్కి మనం ఏం చేసుకుంటాం, ఏ ఫాంట్ ఫ్యామిలీ దట్ ఈస్ ఏం ఫాంట్ స్టైల్ ఇవ్వాలి. అండ్ అది వచ్చి మెథడ్లో మనకు మల్టిపుల్ టైప్ ఆఫ్ స్టైలింగ్స్ ఉంది. ఫాంట్ స్టైల్, ఫాంట్ వేరియంట్, ఫాంట్ వెయిట్, సైజ్, కలర్, ఫాంట్ అనేసి మనం ఏం చేస్తాం, 1 by 1గా మనం ఫాంట్ ఇక్కడ నాకు చేంజ్ అయ్యేసాను. అండ్ ఈ తర్వాత దీనిలో ఏం చేసుకుంటాం, ఫాంట్ స్టైల్ ఇచ్చుకుంటాం.
ఫాంట్ స్టైల్లో నాకు ఇటాలిక్ అనే స్టైల్ ఉంది. ఇది నార్మల్గా మనకు ఉండే స్టైల్. దీనిలో నేను ఇటాలిక్ అనేది ఇచ్చుకుంటాను. ఇటాలిక్ ఇది సేవ్ చేస్తే మొత్తం ఫాంట్లో నాతో టెక్స్ట్ నాకు ఇటాలిక్గా చేంజ్ అయ్యేసింది. సో ఇప్పుడు ఫాంట్ స్టైల్ అనేది మనతో టెక్స్ట్ని ఇటాలిక్గా చేంజ్ చేసేకి మనం యూస్ చేసుకుంటాం. అండ్ ఈ తర్వాత ఇక్కడ నేను ఒక పారాగ్రాఫ్లో ఒక పర్టికులర్ లైన్కి నేను ఏం చేసుకుంటాను, స్పాన్ అనే ట్యాగ్ యూస్ చేసుకుంటాను, అది బోల్డ్ చేసేకి. సో ఈ బోల్డ్ చేసేకి మనం బోల్డ్ ట్యాగ్ యూస్ చేస్తాం, కానీ నేను ఇక్కడ స్టైల్ షీట్లో ఇచ్చేదాని నుంచి ఒక లైన్కి మాత్రం నేను ఏం చేసుకుంటాను, ఆ స్పాన్ ట్యాగ్ యూస్ చేసుకుంటాను. అండ్ ఈ తర్వాత ఇక్కడ స్పాన్ ట్యాగ్ని కాల్ చేసుకుంటాం, స్పాన్. దీనిలో మనం యూస్ చేసే ప్రాపర్టీ ఫాంట్ వెయిట్. ఫాంట్ వెయిట్లో బోల్డ్. ఇప్పుడు జస్ట్ మీరు ఇక్కడ సేవ్ చేస్తే ఇక్కడ మనం ఇచ్చిన స్పాన్ అనే ట్యాగ్లో ఉన్న కంటెంట్ మాత్రం నాకు ఇక్కడ ఇదిగా ఇలాగే నాకు చేంజ్ అయ్యేసింది, బోల్డ్గా నాకు చేంజ్ అయ్యేసింది. అండ్ ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే ఈ తో హెడ్డింగ్ ట్యాగ్లో ఉండి టెక్స్ట్కి నేను కలర్ చేంజ్ చేసుకుంటాను, రెడ్ అనేసి. సో నాకు టెక్స్ట్ కలర్ ఇక్కడ చేంజ్ అయ్యేసింది. అలాగే ఈ పారాగ్రాఫ్లో ఉండికి నేను కలర్ చేంజ్ చేసుకుంటాను, కలర్ ఆరెంజ్. సో నాకు కలర్ ఇక్కడ చేంజ్ అయ్యేసింది. ఈ ఒక పర్టికులర్ టెక్స్ట్కి మాత్రం కలర్ చేంజ్ చేయాలంటే మనం చేంజ్ చేసుకుంటాం. సో ఈ స్పాన్లో నేను ఏం చేసుకుంటాను, కలర్లో ఏమైనా ఒక కలర్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఇదికి నేను బ్లాక్ అనేది ఇచ్చుకుంటాను. నాకు ఈ టెక్స్ట్కి మాత్రం బ్లాక్ కలర్ నాకు చేంజ్ అయ్యేసింది. సో ఇలాగే మనం కలర్ని మనం చేంజ్ చేసుకుంటాం. అండ్ ఫైనల్గా నాకు ఒక ప్రాపర్టీ ఉంది, ఫాంట్ అనే ఒక సింగిల్ ప్రాపర్టీ నేమ్ యూస్ చేసి, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫాంట్ అనేది ఒక సింగిల్ ప్రాపర్టీ నేమ్. ఆ ప్రాపర్టీ నేమ్లో నేను బోల్డ్ అనేది ఇచ్చింది, అయితే సైజ్ ఇచ్చింది, ఆ ఫాంట్ ఫ్యామిలీ ఇచ్చింది. సో ఇది మరి సింగిల్గా ఒక ఫాంట్ ట్యాగ్ యూస్ చేసి మనం ఏం చేసుకుంటాం, మనతో స్టైలింగ్ ఇక్కడ అప్లై చేసుకుంటాం. జస్ట్ ఇక్కడ నేను ఇక్కడ ఇచ్చుకుంటాను, ఫాంట్ బోల్డ్ అనేది ఇచ్చింది,
12 పిక్సెల్స్ ఏరియల్ అనేది. ఇప్పుడు సేవ్ చేస్తే నాకేమయ్యేసును, ఇప్పుడు ఈ సైజ్ మాత్రం నేను మీకు ఎన్లార్జ్ చేశాను 25. సో నాకు ఇక్కడ ఈ బోల్డ్ అండ్ ఆ సైజ్ అండ్ ఆ ఫాంట్తో స్టైల్, దట్ ఈస్ అ ఫాంట్ ఫ్యామిలీ అనేది నాకు ఇక్కడ అప్లై చేసింది. సో ఇప్పుడు ఈ ఫాంట్ ప్రాపర్టీలో చూస్తే అంటే మనకు నిండుగా టైప్ ఆఫ్ ఇండివిజువల్ ఫాంట్ ప్రాపర్టీస్ ఉండింది అండ్ మల్టిపుల్ ఫాంట్ ప్రాపర్టీ కాంబినేషన్స్ వేసి సింగిల్గా ఫాంట్ అనే ఒక ప్రాపర్టీలో ఎలా ఇచ్చేది అనేది మనం చూస్తుంది. సో ఈ తర్వాత నెక్స్ట్ మనం చూడబోయే ప్రాపర్టీ బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీస్. దానిలో చూస్తే మనకు నిండుగా టైప్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉంది. బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేసేది, బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్ సెట్ చేసేది, ఆ తర్వాత బ్యాక్గ్రౌండ్ రిపీట్ పొజిషన్ అన్ని మనకు నిండుగా ప్రాపర్టీస్ ఉంది. అది మనం 1 by 1గా చూస్తాం. ఇప్పుడు ఇక్కడ నాకు ఒక సింపుల్ పేజ్ ఉంది, దీనిలో నాకు ఒక హెడ్డింగ్ అండ్ పారాగ్రాఫ్ ఉంది, అది ఇక్కడ నేను డిస్ప్లే చేస్తుంటాను. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్లో నేను కలర్ సెట్ చేయాలి. సో అందునుంచి నేను ఏం చేసుకుంటాను, నా బ్యాక్గ్రౌండ్లో కలర్ సెట్ చేయాలంటే స్టైల్లో బాడీ ట్యాగ్లో మనం కలర్ని ఫిక్స్ చేసుకుంటాం. సో దీనిలో బ్యాక్గ్రౌండ్ మీరు డైరెక్ట్గా బ్యాక్గ్రౌండ్ కలర్తో నేమ్ ఇచ్చుకుంటాం, లేదంటే బ్యాక్గ్రౌండ్ హైఫన్ కలర్ అని ఇచ్చుకుంటాం. జస్ట్ నేను బ్యాక్గ్రౌండ్ అని ఇచ్చుకుంటాను. దీనిలో ఏమైనా ఒక కలర్ ఇక్కడ నుంచి మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఏమైనా ఒక కలర్ ఇక్కడ చూస్తుంటే మనకు నిండుగా కలర్ ఉంది, దీనిలో ఈ కలర్ నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాను. జస్ట్ ఇక్కడ సెమీకోలన్ ఇచ్చేసి సేవ్ చేస్తే నాకు బ్యాక్గ్రౌండ్లో ఈ కలర్ నాకు ఇక్కడ అప్లై అయ్యేసి. ఇప్పుడు దీనిలో మనం ఈ టెక్స్ట్తో కలర్ మనం ఇక్కడ చేంజ్ చేసుకుంటాం. నేను వైట్ అని ఇచ్చుకుంటాను అండ్ ఓవరాల్ కలర్ ఇక్కడ మనం చేంజ్ చేసుకుంటాం, కలర్ వైట్ అనేసి. ఇక్కడ ఈ కలర్ రిమూవ్ చేసుకుంటాం. కంప్లీట్గా నాకు బాడీ ట్యాగ్లో ఉండే అన్ని కంటెంట్కి వైట్ అనే కలర్ నాకు సెట్ అయ్యేసాను. ఇప్పుడు కావాలంటే ఈ పర్టికులర్ H1 ట్యాగ్తో కలర్ మాత్రం మనం ఇక్కడ చేంజ్ చేసుకుంటాం. ఎల్లో కలర్ ఇచ్చుకుంటాను. సో ఇప్పుడు నాకు బ్యాక్గ్రౌండ్లో కలర్ నాకు ఫిక్స్ అయ్యేసింది. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ ఎలా ఫిక్స్ చేసేది అని చూస్తాం కదా. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇక్కడ నాతో ఫోల్డర్లో చూస్తే నాకు 2 ఇమేజెస్ ఉంది. జెరీ ఇమేజ్ ఒకటి ఉంది, వాల్ ఇమేజ్ ఒకటి ఉంది. ఈ వాల్ ఇమేజ్ చూస్తే నాకు వచ్చి సైజ్ చూడండి 2560/1600 ఈ డైమెన్షన్లో నాకు ఉంది. సో ఇప్పుడు ఈ ఇమేజ్ నాకు హెచ్డి ఇమేజ్, ఈ ఇమేజ్ నేను బ్యాక్గ్రౌండ్లో యూస్ చేస్తే ఆ స్క్రీన్ కంప్లీట్గా నాకు ఇమేజ్ అప్లై అయ్యేసు. ఇది వచ్చి నాకు పిఎన్జీ ఇమేజ్ అనేది ఏమైతే అయితే అవుట్లైన్ దట్ ఈస్ ఆ ఇమేజ్ మాత్రమే, ఆ లుక్ మాత్రమే అక్కడ ఉన్నాం, బ్యాక్గ్రౌండ్లో ఏమీ ఉండదు. ఇక్కడ ఉండేది అట్లా. ఫస్ట్ ఈ వాల్ ఇమేజ్ మన బ్యాక్గ్రౌండ్లో ఫస్ట్ ఫిక్స్ చేస్తాం. దీనిలో నేను ఏం చేసుకుంటాను, ఈ బాడీ ట్యాగ్లో బ్యాక్గ్రౌండ్ హైఫన్ ఇమేజ్ కోలన్ దీనిలో URLలో మనం ఏం చేసుకుంటాం, ఇమేజ్ నేమ్ ఇక్కడ ఇచ్చుకుంటాం. సో ఇమేజ్ నేమ్ మనకు wall.jpg అయితే ఫార్మేట్ సెమీకోలన్ ఇచ్చుకుంటాను. సేవ్ చేస్తే అంటే నాకు ఆ ఇమేజ్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో అప్లై అయ్యేసాను. కానీ ఇక్కడ చూస్తే నాకు ఆ ఇమేజ్ హెచ్డి ఇమేజ్ అండ్ సైజ్ నాకు జాస్తిగా ఉండే దాని నుంచి కంప్లీట్గా ఇక్కడ నాకు ఫిక్స్ అయ్యేసింది. సో ఇప్పుడు ఇలాకి ఈ టైంలో మనం పిఎన్జీ ఇమేజ్ ఇస్తే ఎలా వస్తుంది అని చూస్తాం. jerry.png ఇప్పుడు సేవ్ చేసుకుంటాను. ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే నాకు ఒక సింగిల్ ఇమేజ్ డిస్ప్లే అయ్యింది. కానీ ఇక్కడ చూస్తుంటే నాకు ఇక్కడ చూడండి నాకు ఇమేజ్ రిపీట్ అయ్యింది. అండ్ వన్స్ నార్మల్లో మనం పెడితేమంటే మన నార్మల్లో ఉంటే ఇలాగే మనకు ఇమేజ్తో సైజ్ ఎంత లార్జర్గా ఉంది. కానీ నేను వచ్చి సైజ్ని రెడ్యూస్ చేస్తే ఇమేజ్ నాకు ఇక్కడ రిపీట్ అవుతుంది. సో ఇలాగే మనం రిపీటేషన్ని అవాయిడ్ చేయాలంటే అదికి మనం ప్రాపర్టీ యూస్ చేసుకుంటాం. సో ఇక్కడ నేను ఏం చేసుకుంటాను, బ్యాక్గ్రౌండ్ రిపీట్లో నో రిపీట్ అనేది ఇచ్చుకుంటాం. జస్ట్ సేవ్ చేస్తే నాకు రిపీటేషన్ తక్కువైపోను. కానీ ఇక్కడ చూస్తుంటే నాకు జూమ్ చేసేప్పుడు నార్మల్గా మనకు ఉండేప్పుడు ఇలాగే కంప్లీట్ ఇమేజ్గా నాకు ఇక్కడ ఉంది. ఎలాంటే ఈ ఇమేజ్తో సైజ్ నాకు లార్జర్గా ఉండేదాని నుంచి ఇలాగే నాకు డిస్ప్లే అవుతుంది. సో అందించి నేను ఏం చేసుకుంటాను, అయితే సైజ్ నేను ఇక్కడ ఇచ్చుకుంటాను, బ్యాక్గ్రౌండ్ హైఫన్ సైజ్. సో సైజ్లో మనం వచ్చి ఒక 500 పిక్సెల్స్ విత్ 500 పిక్సెల్స్ హైట్ ఇచ్చుకుంటాం. ఇప్పుడు నాకు ఇక్కడ ఏమయ్యేసింది, నార్మల్ అయినా ఇదిలా సైజ్లో నాకు ఫిక్స్ అయ్యేసింది 500కి నాకు వచ్చేసింది. సో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇక్కడ ఫిక్స్ చేసేది, కానీ ఇమేజ్ నాకు ఈ సెంటర్ పొజిషన్లో రావాలంటే అది మనం ఇచ్చుకుంటాం. ఇప్పుడు నేను దీనిలో ఏం చేసుకుంటాను, బ్యాక్గ్రౌండ్
హైఫన్ పొజిషన్. బ్యాక్గ్రౌండ్ పొజిషన్లో మనం ఏం చేసుకుంటాం, నాకు వచ్చి టాప్ సెంటర్లో నేను డిస్ప్లే చేయాలంటే ఇలాగే మనం ఇచ్చుకుంటాం టాప్ సెంటర్. ఇప్పుడు ఇక్కడ చూస్తే నాకు టాప్ సెంటర్లో నాతో ఇమేజ్ నాకు వచ్చేసింది. సో బ్యాక్గ్రౌండ్ పొజిషన్ యూస్ చేసి మనం ఏం చేసుకుంటాం, ఆ ఇమేజ్తో పొజిషన్ మనం ఇక్కడ చేంజ్ చేసుకుంటాం. ఇప్పుడు నాకు వచ్చి ఇది బాటమ్ సెంటర్లో రావాలంటే ఈ టాప్ని మనం బాటమ్ అని చేంజ్ చేసుకుంటాం. బట్ నాకు ఇక్కడ మనకు వచ్చి ఇక్కడ చూస్తుంటే ఈ ప్లేస్లో నాకు బాటమ్ సెంటర్, దట్ ఈస్ ఈ పర్టికులర్ స్క్రీన్లో ఈ ప్లేస్లో నాకు వచ్చి ఫిక్స్ అయ్యేసింది బాటమ్ సెంటర్. ఆర్ మీరు వచ్చి టాప్ రైట్లో చేయాలంటే టాప్ రైట్. ఇప్పుడు సేవ్ చేస్తుంటే నాకు టాప్ రైట్ కార్నర్లో నాకు ఇమేజ్ ఇక్కడ సెట్ అయ్యేసింది. సో ఇలాగే మనకి ఏం చేస్తామైతే ఏ పొజిషన్లో ఏంటేనో ఈ బ్యాక్గ్రౌండ్ పొజిషన్ ఏ ప్రాపర్టీ యూస్ చేసి మనం ఇచ్చుకుంటాం. సమ్ టైమ్స్ మనకి ఏమవునంటే ప్రాపర్గా పొజిషన్ సెట్ అవ్వదు, స్క్రీన్తో రెజల్యూషన్ ఇచ్చే ఆ ప్రాబ్లం మనకు వచ్చు. ఆ మరి టైంలో మనం ఏం చేసుకుంటామైతే మన బాడీ ట్యాగ్కి విత్ అండ్ హైట్ సెట్ చేసుకొని మనం ఇది ఇచ్చుకుంటాం. సో విత్ అండ్ హైట్ సెట్ చేస్తే ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేను చెప్తాను. విత్ నాకు ఇక్కడ ప్రాపర్గా సెట్ అయ్యింది, కానీ నేను ఒక విత్ అండ్ హైట్ ఇక్కడ సెట్ చేసుకుంటాను. 1000 పిక్సెల్స్ విత్, హైట్ వచ్చి 1000 పిక్సెల్స్. ఆ మరి టైంలో మాత్రం మీరు ఏం చేసుకోండి, విత్ అండ్ హైట్ ఇచ్చి మనం సెట్ చేసుకుంటాం. అండ్ వన్ మోర్ థింగ్, బ్యాక్గ్రౌండ్ రిపీట్లో మనం నో రిపీట్ అని ఇచ్చినాం కదా. సో ఇది నేను ఏం చేసుకుంటాను, ఈ నో రిపీట్లో రిపీట్ ఎక్స్ యాక్సిస్ అనేది ఇచ్చుకుంటాను. రిపీట్ ఎక్స్ యాక్సిస్ అనేది ఏమైతే ఈ ఎక్స్ యాక్సిస్లో మాత్రం నాకు ఇమేజ్ వచ్చి రిపీట్ అవును. ఇది మనం ఇక్కడ రిపీట్ వై యాక్సిస్ అని ఇస్తామంటే వై యాక్సిస్లో మాత్రం ఇక్కడ చూస్తే మీకు తెలుసును, వై యాక్సిస్లో మాత్రం నాకు ఇమేజ్ వచ్చి ఇక్కడ రిపీట్ అవును. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేసుకుంటాను, నో రిపీట్ అనేది ఇచ్చుకుంటాను. నో రిపీట్. సో నాకు ఇమేజ్ రిపీట్ అవ్వలేదు. ఇప్పుడు మనం ఏం చేసుకుంటాం, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ పొజిషన్ టాప్ రైట్. సో నాకు ఇప్పుడు ఏమయ్యేసింది, బ్యాక్గ్రౌండ్ కలర్ సెట్ చేసింది. ఆ బ్యాక్గ్రౌండ్లో నేను ఒక ఇమేజ్ను ఫిక్స్ చేసి అది ఒక హైట్ అండ్ విత్ సెట్ చేసి అయితే పొజిషన్ నేను ఇక్కడ ఫిక్స్ చేసుకుంది. సో ఇలాగే మనం ఏం చేసుకుంటామైతే మనతో బ్యాక్గ్రౌండ్కి మనం కలర్ సెట్ చేసుకుంటాం, ఇమేజ్ సెట్ చేసుకుంటాం, అలాగే అయితే పొజిషన్ అండ్ సైజింగ్ అన్నీ మనం చేంజ్ చేసుకుంటాం. సో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీస్ కంప్లీట్గా చూసైంది. నెక్స్ట్ మనకు టెక్స్ట్ ప్రాపర్టీస్. దీనిలో చూస్తే మనకు నిండుగా టైప్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉంది. ఆ లెటర్ స్పేసింగ్, టెక్స్ట్ డెకరేషన్, వర్టికల్ అలైన్, టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్, టెక్స్ట్ అలైన్, టెక్స్ట్ ఇండెంట్, లైన్ హైట్ అని నాకు నిండుగా టైప్స్ ఉంది. దాంతో వాల్యూస్ అని నాకు ఇక్కడ ఉంది. దట్ ఈస్ ఇప్పుడు స్పేసింగ్ అంటే ఇక్కడ లెంత్, దట్ ఈస్ మన సైజ్ ఇవ్వాలి. అది ఒక ఎగ్జాంపుల్. లెటర్ స్పేసింగ్లో 5%. ఆ తర్వాత టెక్స్ట్ డెకరేషన్, అండర్లైన్, ఇలాగే మనకు నిండుగా టైప్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉంది. ఇప్పుడు ఇది మన పేజ్లో మనం అప్లై చేస్తాం. ఇక్కడ చూస్తుంటే నేను ఒక పేజ్ క్రియేట్ చేస్తుంటాను. అదికి నేను ఒక విత్ అండ్ హైట్ సెట్ చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ అని ఇచ్చేస్తుంది. హైట్ 1000 పిక్సెల్స్ అండ్ విత్ 800 పిక్సెల్స్, బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్. ఆ తర్వాత ఇక్కడ నాకు ఒక హెడ్డింగ్ ఉంది అండ్ పారాగ్రాఫ్ ట్యాగ్ ఉంది, దాంట్లో ఒక కంటెంట్ ఉంది. అండ్ HTMLతో బ్యాక్గ్రౌండ్ ఒకటి ఇచ్చేస్తుంది. ఆ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ వచ్చేసింది. అండ్ బాడీ ట్యాగ్తో విత్ అండ్ హైట్ నాకు ఇక్కడ అవుట్పుట్లో వచ్చేసింది. ఇప్పుడు మనం ప్రాపర్టీస్ 1 by 1గా చూస్తాం. సో ఫస్ట్ ప్రాపర్టీ నాకు లెటర్ స్పేసింగ్ అనేది ఏమైతే ఇక్కడ ఉండే ఈ వర్డ్లో ఒక్కొక్క లెటర్కి మనం ఏం చేసుకుంటామంటే స్పేస్ క్రియేట్ చేసుకుంటాం. సో ఇక్కడ నేను ఏం చేసుకుంటాను, H1 ట్యాగ్ ఇక్కడ ఇచ్చుకుంటాం. H1 ట్యాగ్లో ఉండే కంటెంట్కి నేను లెటర్ స్పేసింగ్ ఇచ్చాను. సో లెటర్ స్పేసింగ్ ఎగ్జాంపుల్కి నేను ఒక 5 పిక్సెల్స్ అని ఇస్తే జస్ట్ ఇక్కడ సేవ్ చేస్తాను. ఇక్కడ చూడండి నాకు ఒక్కొక్క లెటర్కి స్పేస్ నాకు ఇక్కడ క్రియేట్ అయ్యేసింది. సో లెటర్ స్పేసింగ్ అనేది ఇప్పుడు మన హెడ్డింగ్ లాగే ఇచ్చేప్పుడు అదికి మనం ఇలాగే మనం ప్రాపర్టీస్ అప్లై చేసుకుంటాం. అండ్ ఈ తర్వాత నాకు హెడ్డింగ్ మాత్రం వచ్చి అండర్లైన్ చేయాలంటే మనం ఏం చేసుకుంటాం, టెక్స్ట్ డెకరేషన్ అండర్లైన్. ఇప్పుడు నాతో టెక్స్ట్కి అండర్లైన్ ఒకటి క్రియేట్ అయ్యేసింది. దీంట్లో ఇక్కడ నాకు 2 ప్రాపర్టీస్ ఉంది, ఓవర్లైన్ అండ్ లైన్ త్రూ. ఓవర్లైన్ అనేది టెక్స్ట్కు పైగా మనం క్రియేట్ చేసేది. నేను ఏం చేసుకుంటాను, ఓవర్లైన్ అనేది ఇచ్చుకుంటాను. ఇప్పుడు చూస్తుంటే టెక్స్ట్కు పైగా నాకు లైన్ క్రియేట్ అయ్యేసింది. అండ్ వన్ మోర్ థింగ్, లైన్ త్రూ.
లైన్ త్రూ అనేది స్ట్రైక్స్ ఇచ్చేకి. సో ఇప్పుడు నా టెక్స్ట్ నాకు ఇక్కడ స్ట్రైక్ అయ్యింది. సో ఇలాగే మనం ఏం చేసుకుంటాం, టెక్స్ట్ డెకరేషన్లో ఏమైనా ఒక ప్రాపర్టీ వాల్యూ యూస్ చేసి మనం క్రియేట్ చేసుకుంటాం. నేను ఇక్కడ అండర్లైన్ అనేది ఇచ్చుకుంటాను. టెక్స్ట్ ఇక్కడ అండర్లైన్ అయ్యేసింది. ఇప్పుడు నేను వచ్చి ఆ టెక్స్ట్ని వచ్చి సెంటర్ పొజిషన్కు తీసుకురావాలంటే నార్మల్ టెక్స్ట్ అలైన్ సెంటర్. సో నాకు టెక్స్ట్ ఇక్కడ సెంటర్లో అలైన్ అయ్యేసింది. అండ్ ఈ తర్వాత ఈ స్పేస్ మనం కొంచెం రెడ్యూస్ చేసుకుంటామంటే రెడ్యూస్ చేసుకుంటాం. నెక్స్ట్ నాతో హెడ్డింగ్ ఉంది కదా, ఈ హెడ్డింగ్ ఉండే అన్ని లెటర్ను నేను క్యాపిటల్గా చేంజ్ చేయాలి. సో అదికి మనం ఏం చేసుకుంటాం, టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అనే ప్రాపర్టీ యూజ్ చేసుకుంటాం. టెక్స్ట్ హైఫన్ ట్రాన్స్ఫార్మ్. దీనిలో నేను ఏం చేసుకుంటాను, అప్పర్ కేస్ అనేది ఇచ్చుకుంటాను. బికాస్ దీనిలో మనకు క్యాపిటలైజ్, అప్పర్ కేస్, లోవర్ కేస్ అనేది ఉంది. నేను అప్పర్ కేస్ అనేది ఇచ్చుకుంటాను. సేవ్ చేస్తే నాతో టెక్స్ట్ అన్నీమే నాకు ఇప్పుడు క్యాపిటల్గా చేంజ్ అయ్యేసింది. దట్ ఈస్ ఈ H1లో ఉండే టెక్స్ట్ మాత్రం. లోవర్ కేస్ ఇస్తే అన్ని టెక్స్ట్ నాకు లోవర్ కేస్లో చేంజ్ అయ్యేసాను. క్యాపిటలైజ్ అనేది ఆ లైన్లో ఉండే ఒక్కొక్క ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ టు స్టార్టింగ్ లెటర్ మాత్రం నాకు క్యాపిటల్గా ఉన్నాం. సో ఇప్పుడు నేను ఇక్కడ క్యాపిటలైజ్ అనేది ఇచ్చుకుంటాను. క్యాపిటలైజ్. సో నాకు టీ వచ్చి క్యాపిటల్ అయ్యేసింది. పీ దట్ ఈస్ అ వర్డ్ టు స్టార్టింగ్ లెటర్ మాత్రం నాకు క్యాపిటల్ అయ్యేసింది. ఇలాగే మనం ఈ టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ యూజ్ చేసి అప్పర్ కేస్, లోవర్ కేస్, క్యాపిటలైజ్ మనం ఇక్కడ ఇచ్చుకుంటాం. అండ్ నెక్స్ట్ వన్ వర్టికల్ అలైన్. వర్టికల్ అలైన్ అనేది ఏమైతే సబ్స్క్రిప్ట్, సూపర్ స్క్రిప్ట్ అనేది మన HTMLలో చూస్తుంటాం కదా. సో అదికి మనం యూజ్ చేసేదా వచ్చి మనం వర్టికల్ అలైన్ అంటాము. ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే నాకు ఈ బోల్డ్ ట్యాగ్లో ఉండి ఈ కంటెంట్ మాత్రం నేను వచ్చి ఆ సబ్స్క్రిప్ట్, సూపర్ స్క్రిప్ట్ అప్లై చేసుకుంటాను. సో బోల్డ్ ట్యాగ్ మనం ఇచ్చేదాని నుంచి ఇక నేను బి అనే ట్యాగ్ నేమ్ ఇక్కడ కాల్ చేసుకుంటాను. బి అనేది నాకు ట్యాగ్. ఈ బి ట్యాగ్లో ఇక్కడ ఉంది ఆ బి ట్యాగ్తో అవుట్పుట్. దీనిలో వర్టికల్ అలైన్ నేను వచ్చి సబ్ అని ఇచ్చుకుంటాను. సెమికోలన్. సేవ్ చేస్తే నాకు సబ్ అనేది కింద, దట్ ఇస్ H2O అనే ఒక కెమికల్ అది రాసేపడే వచ్చాను కదా. సో కింద వచ్చేకి మనం సబ్ అనేది యూస్ చేస్తున్నాం. సో మనకి ఇక్కడ వచ్చి ఆ ప్లేస్కి వచ్చి దిగేసింది. ఈ తర్వాత సబ్కు రీప్లేస్ చేసి సూపర్ అని ఇచ్చుకుంటాను. ఈ వేరియేషన్ మీకు ఇక్కడ బాగా తెలుసు. సో సబ్స్క్రిప్ట్, సూపర్ స్క్రిప్ట్ అనేది HTML చూసిన సేమ్ థింగ్. ఇక్కడ మనం వర్టికల్ అలైన్ అనే ప్రాపర్టీ యూజ్ చేసి అదే అప్లై చేసుకుంటాం. సో ఇదే నాకు వర్టికల్ అలైన్ అనే ప్రాపర్టీ టెక్స్ట్ ప్రాపర్టీలో. అండ్ ఈ తర్వాత ఇప్పుడు ఏమైనా ఒక టెక్స్ట్ ఉండిందంటే మనం ఏం చేస్తామో, పారాగ్రాఫ్తో స్టార్టింగ్ లైన్ నాకు వచ్చి ఆ స్టార్టింగ్ వచ్చి కొంచెం ప్లేస్లో నుంచి కొంచెం నాకు ఇండెంట్ అయ్యి ఉంది కదా. సో అదికి నేను యూజ్ చేసే ప్రాపర్టీ టెక్స్ట్ ఇండెంట్ అనే ప్రాపర్టీ. పారాగ్రాఫ్ ట్యాగ్ ఇక నేను ఇచ్చుకుంటాను. ఇదిలో టెక్స్ట్ హైఫన్ ఇండెంట్. సో ఈ ఇండెంట్లో మీరు ఎంత పిక్సెల్స్ ఇచ్చారో అంత పిక్సెల్స్ నాకు అది మూవ్ అవును. సేవ్ చేస్తాను. సో పారాగ్రాఫ్తో ఫస్ట్ లైన్ నాకు ఏమయ్యేసింది, 50 పిక్సెల్స్ వచ్చి నాకు మూవ్ అయ్యేసింది. సో టెక్స్ట్ ఇండెంట్ అనేది మనం ఆ పారాగ్రాఫ్తో స్టార్టింగ్ లైన్ని కొంచెం మూవ్ చేసేకి మనం యూజ్ చేసే ఒక ప్రాపర్టీ. అదే మనం టెక్స్ట్ ఇండెంట్ అంటున్నాం. సో నెక్స్ట్ ప్రాపర్టీ మనకు వచ్చి లైన్ హైట్. లైన్ హైట్ అనేది ఏమైతే ఇప్పుడు ఈ పారాగ్రాఫ్లో ఉండే ఒక్కొక్క లైన్కి మనం స్పేస్ క్రియేట్ చేసుకుంటాం. లెటర్ స్పేసింగ్ యూజ్ చేసి ఒక్కొక్క లెటర్కి మనం స్పేస్ క్రియేట్ చేసినట్ల లైన్ హైట్ యూజ్ చేసి మనం ఈ లైన్లో మనం వచ్చి స్పేస్ క్రియేట్ చేసుకుంటాం. సో నేను ఏం చేసుకుంటాను, లైన్ హైఫన్ హైట్ అనేది ఇచ్చుకుంటాను. ఒక 5 పిక్సెల్స్ ఒక 15 పిక్సెల్స్ మనం ఇక్కడ ఇస్తాం. 25. సో నాకు ఇక్కడ ఒక్కొక్క లైన్కి నాకు ఈ స్పేసింగ్ ఇక్కడ క్రియేట్ అయ్యేసింది. సో ఇప్పుడు ఈ టెక్స్ట్ ప్రాపర్టీలో చూస్తుంటే ఇలాగే మనం ఏం చేసుకుంటాం, మనతో కంటెంట్ని, మనతో వెబ్ పేజ్లో మనం ఇచ్చే కంటెంట్కి ఈ టెక్స్ట్ ప్రాపర్టీస్ అన్నీ అప్లై చేసి నీట్ అయిన ఒక ప్రెజెంటేషన్ మనం క్రియేట్ చేసుకుంటాం. దట్ ఈస్ మనకు వెబ్ పేజ్లో ఇచ్చుకుంటాం. ఫస్ట్ నేను ఏం చేస్తే లెటర్ స్పేసింగ్ యూస్ చేసి నాతో హెడ్డింగ్కి స్పేసింగ్ క్రియేట్ చేస్తుంది. ఆ తర్వాత అది ఒక టెక్స్ట్ డెకరేషన్ అండ్ నాతో అలైన్మెంట్ చేంజ్ చేస్తుంది. టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్, దట్ ఈస్ నార్మల్ టెక్స్ట్ నుంచి అప్పర్ కేస్, లోవర్ కేస్ అలాగే నేను చేంజ్ చేస్తుంది. ఆ తర్వాత సబ్స్క్రిప్ట్, సూపర్ స్క్రిప్ట్ అంటే ఏమి అన్నీ చూస్తుంది. అలాగే టెక్స్ట్ ఇండెంట్, పారాగ్రాఫ్తో స్టార్టింగ్ లైన్ని మూవ్ చేసేకి. అండ్ లైన్ హైట్ అనేది ఆ పర్టికులర్ లైన్తో హైట్ని మనం ఇంక్రీజ్ చేసేకి మనం యూస్ చేస్తుంది. సో దీనిలో మనం నెక్స్ట్ చూడబోయే ప్రాపర్టీ లిస్ట్ ప్రాపర్టీస్.
లిస్ట్ ప్రాపర్టీలో చూస్తారంటే నాకు లిస్ట్ స్టైల్ టైప్ అనేది ఉంది. ఇది మనం చూసి ఉంటాము ఆర్డర్ లిస్ట్, అన్ఆర్డర్ లిస్ట్లో. దట్ ఈస్ ఆర్డర్ లిస్ట్ అనేప్పుడు మనం వచ్చి ఆ డెసిమల్లో రోమన్ నంబర్, రోమన్ లెటర్స్లో లోవర్ రోమన్, అప్పర్ రోమన్ అండ్ ఆల్ఫాబెటిక్ అది యూస్ చేస్తుంటాం. అండ్ అన్ఆర్డర్ లిస్ట్ అనేప్పుడు సర్కిల్, స్క్వయర్ అని యూస్ చేస్తుంటాం. అది మనం యూస్ చేసుకుంటాం. అండ్ ఇంకొకటి లిస్ట్ స్టైల్ ఇమేజ్ అనే ప్రాపర్టీ యూస్ చేసి మనం ఇమేజ్ను క్రియేట్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇక చూస్తారంటే సింపుల్గా ఒక పేజ్ ఒకటి నేను ఇక్కడ క్రియేట్ చేసి ఉంటాను. దానిలో నాకు వచ్చి నార్మల్గా ఒక హెడ్డింగ్ ట్యాగ్ మాత్రం ఇక్కడ ఇచ్చుంటాను. ఇప్పుడు నేను ఇక్కడ లిస్ట్ క్రియేట్ చేసుకుంటాను. యూఎల్, దానిలో ఎల్ఐ, అండ్ అది నేను ఒక 5 ఎల్ఐస్ ఇక్కడ నేను క్రియేట్ చేసుకుంటాను. ఎంటర్ ప్రెస్ చేస్తే ఎల్ఐస్ నాకు క్రియేట్ అయ్యేసింది. అండ్ ఇప్పుడు దీనిలో మనం వచ్చి కంటెంట్ ఇచ్చుకుంటాం. నేను మెనూ బార్లో ఉండే కంటెంట్ ఇచ్చుకుంటాను. హోమ్, ప్రోడక్ట్, బ్లాగ్, డౌన్లోడ్, కాంటాక్ట్. సో ఇప్పుడు నేను ఇక్కడ సేవ్ చేస్తే నార్మల్గా నాకు ఈ బుల్లెటిన్తో నాకు ఏమవును, నాతో యూఎల్ లిస్ట్ నాకు ఇక్కడ జనరేట్ అవును. ఇప్పుడు ఈ లిస్ట్లో నేను వచ్చి ఆ టైప్ని చేంజ్ చేయాలంటే ఇక్కడ నేను ఏం చేసుకుంటాం, స్టైల్ ట్యాగ్లో లిస్ట్ హైఫన్ మనం వచ్చే లిస్ట్ హైఫన్ ఎందుకు ఇవ్వాలంటే యూఎల్లో ఉండే ఎల్ఐకి, యూఎల్లో ఎల్ఐ ఉంది కదా, దాంట్లో నేను ఇప్పుడు స్టైల్ని చేంజ్ చేశాను. సో దీనిలో లిస్ట్ హైఫన్ స్టైల్ టైప్. లిస్ట్ స్టైల్ టైప్లో ఇప్పుడు నాకు నంబర్స్లో రావాలంటే నేను డెసిమల్ అనేది ఇక్కడ ఇచ్చుకుంటాను. జస్ట్ ఇప్పుడు ఇది సేవ్ చేస్తే అంటే నాకు 1 2 3 ఆర్డర్ లిస్ట్గా నాకు ఇక్కడ చేంజ్ చేయొచ్చు. ఆర్ నాకు వచ్చి ఒక స్క్వేర్ ఆర్ సర్కిల్ నేను ఇవ్వాలంటే అది ఇచ్చుకుంటాం. ఇప్పుడు నేను స్క్వేర్ అనేది ఇచ్చుకుంటాను. ఇప్పుడు నాతో ఆ పర్టికులర్ స్టైల్ నాకు స్క్వేర్గా చేంజ్ చేసింది. లేదు నాకు లిస్ట్ స్టైల్ టైప్ వచ్చి ఇలాగే వద్దు, నేను ఒక ఇమేజ్ యూస్ చేయాలంటే ఇమేజ్ను ఇచ్చుకుంటాం. ఇక చూడండి నాతో ఫోల్డర్లో నాకు button.png బటన్ ఇమేజ్ ఒకటి ఉంది. ఆ ఇమేజ్ నేను యూస్ చేయపోయాను. సో ఇక్కడ నేను ఏం చేసుకుంటాను, లిస్ట్ హైఫన్ స్టైల్ ఇమేజ్, దీనిలో యూఆర్ఎల్లో button.png. ఇప్పుడు ఇది సేవ్ చేస్తాను. నాకు ఈ బటన్ ఇక్కడ జనరేట్ అయ్యేసింది. అండ్ ఇది చూస్తే అంటే మనకు ఇమేజ్తో సైజ్ వచ్చి జాస్తిగా ఉండేది నుంచి ఇలాగ డిస్ప్లే అవుతుంది. మీరు యూస్ చేసేప్పుడు ఫోటోషాప్లో మనం ఏం చేసుకుంటాం, ఇమేజ్తో సైజ్ని మనం రీసైజ్ చేసేసి అది యూస్ చేసుకుంటాం. సో మీ పేజ్కి, మీ కంటెంట్కి తగినట్లు మీరు ఏం చేసుకోండి, మీతో ఇమేజ్ని రీసైజ్ చేసి యూస్ చేసుకోండి. సో లిస్ట్ స్టైల్లో మనం ఆ టైప్ ఇచ్చేది, ఇమేజ్ ఇచ్చేది ఇలా. ఇప్పుడు నాకు ఏ ఒక స్టైల్ను వద్దు, జస్ట్ ఆ లిస్ట్ మాత్రం డిస్ప్లే చేయాలంటే జస్ట్ మనం ఏం చేసుకుంటాం, లిస్ట్ హైఫన్ స్టైల్ టైప్ నన్ అని ఇచ్చుకుంటాం. ఇప్పుడు సేవ్ చేస్తే నాకు ఏ ఒక డెసిమల్ బుల్లెట్ ఏదిమే రాదు, జస్ట్ ఆ లిస్ట్ మాత్రం 1 by 1గా నాకు జనరేట్ అవును. సో ఇలాగే మనం ఏం చేసుకుంటాం, లిస్ట్ స్టైల్ టైప్ యూస్ చేసి మనం డెసిమల్ అప్పర్ ఆల్ఫా రోమన్ నంబర్ ఆర్ మనం వచ్చి స్క్వేర్ సర్కిల్ అన్నీ మనం అన్ఆర్డర్ లిస్ట్లో ఉండే స్టైలింగ్ను మనం అప్లై చేసుకుంటాం. అండ్ ఇమేజ్ను మనం అప్లై చేసుకుంటాం. ఆర్ ఏ ఒక స్టైలింగ్ లేకుండా జస్ట్ ఆ లిస్ట్ని మాత్రం మనం జనరేట్ చేసుకుంటాం. నెక్స్ట్ మనం చూడబోయేది మార్జిన్ ప్రాపర్టీ అనేది ఏమైతే బయట ఉండే ఒక పర్టికులర్ పొజిషన్కు బయట ఉండే స్పేస్ మనం రెడ్యూస్ చేసేకి మనం యూజ్ చేసేది. నేను ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇక్కడ ఒక div ట్యాగ్ ఒకటి ఇచ్చుకుంటాం. ఆ div ట్యాగ్లో ఒక కంటెంట్ నేను ఇక్కడ క్రియేట్ చేసుకుంటాను, లోరం. ఇప్పుడు ఇది జస్ట్ సేవ్ చేస్తే నాకు ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఇక్కడ నాకు జనరేట్ అయ్యేసును. ఇక్కడ చూడండి నాకు పారాగ్రాఫ్ ఇక్కడ జనరేట్ అయ్యేసింది. అండ్ ఇప్పుడు దీనిలో నేను ఏం చేసుకుంటాను, ఈ డివ్కి స్టైల్లో ఒక విత్ అండ్ హైట్ అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ నేను సెట్ చేయపోయాను. సో డివ్ అనేది ఇచ్చుకుంటాను. అండ్ దీనిలో ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఇచ్చుకుంటాను. దీనిలో వచ్చి మనం ఏం చేసుకుంటాం, రెడ్ అనేది ఇచ్చుకుంటాం. సేవ్ చేస్తే నాకు బ్యాక్గ్రౌండ్ వచ్చేసింది. ఈతో కలర్ మనం చేంజ్ చేసుకుంటాం, కలర్ వచ్చి వైట్. అండ్ ఇప్పుడు ఈతో విత్ అండ్ హైట్ మనం సెట్ చేసుకుంటాం. విత్ వచ్చి ఒక 300 పిక్సెల్స్ ఇచ్చుకుంటాను. ఆ తర్వాత హైట్ 150 పిక్సెల్స్.
ఇప్పుడు నాకు ఇక్కడ ఒక బాక్స్ జనరేట్ అయ్యేసింది, అందులో టెక్స్ట్ నాకు వచ్చేసింది. కానీ ఇప్పుడు నేను వచ్చి మార్జిన్ ప్రాపర్టీ యూస్ చేసి ఏం చేసుకుంటామైతే ఈ బాక్స్ని సరౌండింగ్ 4 ప్లేసెస్లో ఆ స్పేసింగ్ నేను చేంజ్ చేసుకుంటాం. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఫస్ట్ మార్జిన్లో మనకు టాప్, బాటమ్, లెఫ్ట్, రైట్ అని 4 ప్రాపర్టీస్ ఉంది. ఫస్ట్ నేను టాప్ నుంచి నేను చేంజ్ చేస్తాను, టాప్లో ఒక 50 పిక్సెల్స్ అనేది ఇచ్చుకుంటాం. ఇప్పుడు సేవ్ చేస్తానంటే ఆ డివ్లో నాకు ఈ స్పేసింగ్ క్రియేట్ అయ్యాను. ఇప్పుడు ఇదికి మనకు డిఫరెంట్ తెలియాలంటే ఇదికి నేను ఇచ్చుకుంటాను H1లో బ్యాక్గ్రౌండ్ మాత్రం నేను దీంట్లో ఇచ్చుకుంటాను. బ్యాక్గ్రౌండ్ సేమ్ రెడ్ ఆర్ ఎల్లో ఇచ్చుకుంటాం. సో నాకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ వచ్చేసింది. ఇప్పుడు మీకు బాగా డిఫరెన్స్ తెలుసును. ఇప్పుడు నేను మార్జిన్ టాప్ నుంచి ఒక 100 అనేది ఇచ్చుకుంటాను. ఇప్పుడు చూస్తే ఏంటి, నాకు ఈ మార్జిన్ ఈ ప్లేస్లో నుంచి ఈ ప్లేస్లో నాకు ఆ డిఫరెన్స్ మీకు బాగా తెలుసు. ఈ స్పేస్ నాకు క్రియేట్ అయ్యేసింది. ఇప్పుడు నేను ఇది 150 అని చేంజ్ చేసుకుంటాను. ఇప్పుడు నాకు ఈ లెఫ్ట్లో నుంచి కొంచెం స్పేస్ క్రియేట్ చేయాలంటే అది మనం ఇక్కడ ఇచ్చుకుంటాం. ఏమైతే మార్జిన్లో -లెఫ్ట్, మార్జిన్ లెఫ్ట్లో నుంచి ఒక 50 పిక్సెల్స్ ఇస్తుంది. అంటే మనకు లెఫ్ట్లో నుంచి 50 పిక్సెల్స్ నాకు మూవ్ అయ్యేసును. ఇలాగే మనం 4 సైడ్స్ను మనం ఇచ్చుకుంటాం. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు టోటల్గా మనకు టాప్, లెఫ్ట్, రైట్, బాటమ్ 4 ప్లేసెస్ను ఇవ్వాలంటే మీరు ఏం చేసుకుంటాం, సింగిల్గా మార్జిన్ అనే ఈ ప్రాపర్టీ నేమ్ యూస్ చేసి ఒక పిక్సెల్స్ ఇచ్చేస్తే అంటే మనకు 4 సైడ్స్ నాకు క్రియేట్ అయ్యేసును. ఇప్పుడు ఈ 4 సైడ్స్ను డిఫరెన్స్ తెలవాలంటే ఏం చేసుకుంటాం, ఇది ఫస్ట్ నేను ఇక్కడ డిలీట్ చేసుకుంటాను. ఇంకొకటి ఇక్కడ మనం ఒకటి క్రియేట్ చేసుకుంటాం. నార్మల్గా నాకు ఇలాగే డిస్ప్లే అవును. ఇప్పుడు ఇక్కడ నేను మార్జిన్ అనే కామన్ ప్రాపర్టీ యూస్ చేసుకుంటాను. మార్జిన్ దీనిలో 50 పిక్సెల్స్ ఇస్తే టాప్, రైట్, లెఫ్ట్, బాటమ్ అని 4 ప్లేసెస్లో నాకు ఏమవునంటే నాకు స్పేస్ వచ్చి క్రియేట్ అయ్యేసినాం. సో ఇలాగే మనం ఈజీగా క్రియేట్ చేసుకుంటాం. మార్జిన్కి బయట, దట్ ఈస్ అ పర్టికులర్ డివ్కి బయట ఉండే స్పేస్ని మనం చేంజ్ చేసేకి. అండ్ ఇప్పుడు నేను వచ్చి ఏం చేయాలంటే మార్జిన్లో ఇప్పుడు టాప్, బాటమ్ 50 అని ఇచ్చేప్పుడు 4 సైజ్ను నాకు 50 అని కన్సిడర్ చేస్తున్నాను. నాకు అలాగే చేంజ్ చేయకూడదు. ఆ టాప్లో ఒక సైజ్, బాటంలో ఒక సైజ్, రైట్, లెఫ్ట్ అని సైజెస్ వేరీ అవును అంటే మనం ఏం చేసుకుంటాం, ఈ మార్జిన్లో 4 వాల్యూస్ మనం ఇచ్చుకుంటాం. ఆ 4 వాల్యూస్ వచ్చి ఎలా కన్సిడర్ అవుతుంటే టాప్, రైట్, బాటమ్, లెఫ్ట్ అని కన్సిడర్ అవును. ఇప్పుడు నేను ఏం చేసుకుంటాను, టాప్లో నుంచి 50 పిక్సెల్స్. ఓకే, ఇప్పుడు రైట్ సైడ్ వచ్చి నేను ఏం చేసుకుంటాను, 10 పిక్సెల్స్ అనేది ఇచ్చుకుంటాను. బాటంలో ఒక 30 పిక్సెల్స్ అండ్ లెఫ్ట్కి ఒక 10 పిక్సెల్స్. ఇప్పుడు నేను ఇక్కడ సేవ్ చేస్తాను. ఇప్పుడు నాకు నేనే చిన్న ప్రాపర్టీకి తగినట్లా చేంజ్ అయ్యేసింది. టాప్లో నుంచి 50ని కావాలంటే నేను 30 అని చేంజ్ చేసుకుంటాను. సో టాప్లో నుంచి నాకు 50 అండ్ రైట్ సైడ్ 10 ఇక్కడ ఏం లేదని, సో మీకు డిఫరెన్స్ తెలియదు. అండ్ బాటంలో 30 అండ్ లెఫ్ట్ సైడ్ నాకు 10. సో ఈ మార్జిన్ ప్రాపర్టీ మనం ఏం చేసుకుంటాం, ఏ పొజిషన్లో నేను చేంజ్ చేయాలో ఆ సింగిల్ పొజిషన్ ఇచ్చుకుంటాం. మార్జిన్ టాప్, లెఫ్ట్, బాటమ్, రైట్ యూస్ చేసి, లేదంటే మార్జిన్ అనే సింగిల్ ప్రాపర్టీ నేమ్ యూస్ చేసి కామన్ అయిన సైజ్ మనం 4 సైడ్స్ను ఫిక్స్ చేసుకుంటాం. ఆప్షన్ లేదంటే మనం ఇలాకి 4 ఆప్షన్స్ మేము మనం వచ్చి టాప్, రైట్, బాటమ్, లెఫ్ట్ అని ఇండివిజువల్గా సైజెస్ మనం ఇచ్చినో ఈ మార్జిన్ ప్రాపర్టీ మనం ఇక్కడ క్రియేట్ చేసుకుంటాం. నెక్స్ట్ ప్యాడింగ్ ప్రాపర్టీస్. ప్యాడింగ్ అనేది ఏమైతే ఇప్పుడు మార్జిన్ అనేప్పుడు మనం ఏం చేస్తామైతే ఒక పర్టికులర్ బాక్స్ ఉందంటే బాక్స్తో అవుటర్ సైడ్లో స్పేస్ క్రియేట్ చేసేకి మనం మార్జిన్ అనే ప్రాపర్టీ మనం యూస్ చేస్తాము. దాంట్లో మనం నిండుగా టైప్స్ చూస్తాము. ప్యాడింగ్ అనేది ఏమైతే ఓ పర్టికులర్ కంటెంట్తో ఇన్నర్ స్పేస్, ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఈ బాక్స్ ఉంది అంటే దానిలో కంటెంట్ ఉంది కదా, దానిలో ఈ బాక్స్కు నోగా ఇన్నర్ స్పేస్ క్రియేట్ చేసేకి మనం యూస్ చేసేది ప్యాడింగ్ అంటున్నాం. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్కి ఏం చేసుకుంటాను, ఇప్పుడు నాకు ఇక్కడ హెడ్డింగ్ ఉంది, ఇక్కడ చూస్తున్నట్టే H1 ట్యాగ్లో ప్యాడింగ్ ప్రాపర్టీస్ అనేది ఈ కంటెంట్ ఉంది. ఈ కంటెంట్ని 4 సైజ్ను నేను ఇప్పుడు వచ్చి స్పేస్ క్రియేట్ చేయాలంటే ఈ H1లో నేను ఏం చేసుకుంటాను, మార్జిన్ ప్రాపర్టీ యూస్ చేసుకుంటాను. సో దీనిలో సేమ్ మార్జిన్ ప్యాడింగ్ ప్రాపర్టీ యూస్ చేసుకుంటాను. సేమ్ మార్జిన్ లాగానే మీరు ఏం చేసుకుంటాం, ప్యాడింగ్ టాప్, ప్యాడింగ్ లెఫ్ట్, రైట్ అని ఇచ్చుకుంటాం. లేదంటే ప్యాడింగ్ అని డైరెక్ట్గా ఇచ్చుకుంటాం. ప్యాడింగ్ అని డైరెక్ట్గా ఇచ్చి ఒక సైజ్ ఇస్తే నాకు 4 సైజ్ను అది నాకు ఎఫెక్ట్ అవును. సో ఇప్పుడు నేను ఏం చేసుకుంటాను, ప్యాడింగ్ అనేది ఇచ్చుకుంటాను. దీనిలో ఒక 10 పిక్సెల్స్ ఆర్ ఒక 30 పిక్సెల్స్ అనేది ఇచ్చుకుంటాను. సో మీకు ఇప్పుడు సేవ్ చేస్తే నాకు ఇక్కడ చూస్తే ఏంటి 4 సైడ్స్లో నాకు ప్యాడింగ్ ఇక్కడ అప్లై అయ్యేసింది. సో ఒక 10 అనేది నేను ఇక్కడ ఇచ్చుకుంటాను.
సో ఇప్పుడు నాకు కంటెంట్కి ఇప్పుడు ఈ ప్యాడింగ్ లేదంటే ఆ కంటెంట్ వచ్చి మనకు బాక్స్ అటాచ్డ్గా ఉన్ను, కానీ ఈ ప్యాడింగ్ ప్రాపర్టీ మనం యూస్ చేసేప్పుడు నాకు 4 సైడ్స్ను స్పేస్ క్రియేట్ అవును. అండ్ ఇప్పుడు నేను వచ్చి ఇక్కడ ఈ సైడ్ మనకు ఈ కంటెంట్ నోగా మనకు టాప్లో నుంచి ఒక స్పేస్ మనం క్రియేట్ చేయాలంటే ఈ డివ్లో నేను ఏం చేసుకుంటాను, ప్యాడింగ్ ప్రాపర్టీ యూస్ చేసుకుంటాను. ప్యాడింగ్ హైఫన్ టాప్ ఏ పొజిషన్లో కావాలంటేనో మనం ఇచ్చుకుంటాం ఒక 10 పిక్సెల్స్. ఇప్పుడు సేవ్ చేసుకుంటాం. మనతో కంటెంట్ ఇక్కడ టాప్లో నుంచి 10 పిక్సెల్స్ నాకు స్పేస్ క్రియేట్ అయ్యేసింది. దెన్ ఇప్పుడు నాకు లెఫ్ట్లో స్పేస్ క్రియేట్ చేయాలంటే సేమ్ ప్యాడింగ్ హైఫన్ లెఫ్ట్, దీంట్లో ఒక 10 పిక్సెల్స్. ఇప్పుడు నాకు లెఫ్ట్ సైడ్ ఏమయ్యేసింది అంటే స్పేస్ క్రియేట్ అయ్యేసింది. ఇలాగే మనం ఇండివిజువల్గా ఇచ్చి స్పేస్ క్రియేట్ చేసుకుంటాం. లేదంటే మనం ఏం చేసుకుంటాం, ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఈ ప్యాడింగ్ అనేది ఫోర్ సైజెస్ ఇస్తాం కదా, టాప్ రైట్ బాటమ్ లెఫ్ట్ అనేసి, అలాగే మనం ఇచ్చుకుంటాం. ఇప్పుడు నేను ఇది క్లియర్ చేసుకుంటాను. ఇప్పుడు నాకు నార్మల్గా ఇలాగే ఉన్నాం, ప్యాడింగ్ అనేది ఇచ్చుకుంటాం. దీనిలో 4 సైజెస్ నేను ఇవ్వాలి. ఫస్ట్ వచ్చి టాప్లో నుంచి నాకు వచ్చి ఒక 20 పిక్సెల్స్, అలాగే ఇప్పుడు రైట్లో నుంచి ఒక 10 పిక్సెల్స్, ఆ తర్వాత బాటంలో ఒక 20 పిక్సెల్స్, లెఫ్ట్లో 10 పిక్సెల్స్. ఇప్పుడు సేవ్ చేస్తే నాకు టాప్లో నుంచి 20 అండ్ నాకు రైట్లో 10 అండ్ బాటంలో 20. ఇక్కడ కంటెంట్ నాకు ఫినిష్ అయిన దాని నుంచి స్పేస్ నాకు కొంచెం ఎక్కువగా తెలుస్తుంది. అండ్ ఇక్కడ 10 పిక్సెల్స్. సో ఇలాగే మనం ఏం చేసుకుంటాం, ప్యాడింగ్ అనే ఒక సింగిల్ ప్రాపర్టీ నేమ్ యూస్ చేసి 4 సైజెస్ ఇచ్చుకుంటాం. లేదంటే ఒకే సైజ్ ఇచ్చి 4 సైజ్ను సేమ్ స్టైలింగ్ అప్లై చేసుకుంటాం. లేదంటే ప్యాడింగ్ టాప్ రైట్ బాటమ్ లెఫ్ట్ అని ఇండివిజువల్గా మనం ఆ పొజిషన్ ఫిక్స్ చేసి మనం ఏం చేసుకుంటాం అయితే సైజ్ ఇక్కడ స్పేసింగ్ క్రియేట్ చేసేకి ఇచ్చుకుంటాం. సో ఇదే మనకు ప్యాడింగ్ ప్రాపర్టీ. నెక్స్ట్ బార్డర్ ప్రాపర్టీస్. బార్డర్ ప్రాపర్టీస్ అనేది ఏమైతే మనతో కంటెంట్కి బార్డర్ ఇచ్చేకి మనం యూస్ చేసేది బార్డర్ ప్రాపర్టీస్. దానిలో మనకు 3 టైప్స్ ఉంది, విత్ కలర్ అండ్ స్టైల్. ఇది 4 మనకు ఆ బార్డర్ టాప్ అనేది టాప్లో పొజిషన్ టాప్ రైట్ బాటమ్ లెఫ్ట్ అనేది. అండ్ దీనిలో మెయిన్గా మనం యూస్ చేసేది 3 ప్రాపర్టీస్, అయితే విత్ అండ్ అయితే కలర్ అండ్ అయితే స్టైల్. విత్ చూస్తే అంటే మనం సైజ్ ఇచ్చుకుంటాం, కలర్లో ఏం మనకు కలర్ కావాలైనా అది మనం ఇచ్చుకుంటాం. అండ్ ఇక్కడ స్టైల్లో చూస్తుంటే మనకు 2గా టైప్ ఉంది, సాలిడ్, డబుల్, గ్రూ, రిచ్, ఇన్సెట్, అవుట్సెట్ అనేసి. దీనిలో మనకి ఏ స్టైల్ కావాలంటే మనం ఇచ్చుకుంటాం. ఆర్ ఈ 3 ప్రాపర్టీస్ను కంబైన్ చేసి బార్డర్ అనే ఒక సింగిల్ ప్రాపర్టీలో ఇలాగే మనం ఇచ్చుకుంటాం. సో ఇప్పుడు ఇది 1 బై 1గా మనం చూస్తాం. ఇక్కడ చూస్తారంటే నేను ఒక సింపుల్ డివ్ బాక్స్ ఒకటి క్రియేట్ చేసి అది విత్ అండ్ హైట్ సెట్ చేసేసి బ్యాక్గ్రౌండ్ కలర్ ఒకటి ఇచ్చుంటాను. ఇప్పుడు ఈ బాక్స్కి నేను బార్డర్ ఇవ్వాలి. సో ఫస్ట్ మనం ఏం చేసుకుంటాం, ఫస్ట్ మనం విత్ అనేసి సెట్ చేయాలి కదా. సో బార్డర్ హైఫన్, నేను ఇప్పుడు ఏం చేసుకుంటాను, టాప్లో బార్డర్ క్రియేట్ చేసుకుంటాను. సో టాప్ హైఫన్ విత్. సో బార్డర్ టాప్లో విత్ వచ్చి నాకు ఒక 15 పిక్సెల్స్కి కావాలి. అండ్ ఈ తర్వాత ఏం చేసుకుంటాం, బార్డర్తో కలర్, బార్డర్ హైఫన్ టాప్ హైఫన్ కలర్ ఎల్లో అని ఇచ్చుకుంటాం. ఈ తర్వాత ఇది ఏం స్టైల్, ఇప్పుడు జస్ట్ మీరు సేవ్ చేస్తే మీకు ఏవుగా డిఫరెన్స్ తెలియదు, బికాజ్ ఏం స్టైల్ అని ఇవ్వాలి కదా. సో బార్డర్ హైఫన్ టాప్ హైఫన్ స్టైల్ కోలన్ ఏమైనా ఒకటి. ఇప్పుడు సాలిడ్ అనేది నేను ఇచ్చుకుంటాను, సెమీ కోలన్. ఇప్పుడు సేవ్ చేస్తే నాకు ఎల్లో కలర్లో ఇక్కడ నాకు బార్డర్ జనరేట్ అయ్యేసాను. ఆర్ మీరు వేరే ఏమైనా కలర్ ఇస్తే బాగా తెలిసినట్టే ఇచ్చుకుంటాం. సో ఇప్పుడు నాకు ఏమయ్యేసింది, 15 పిక్సెల్స్కి బార్డర్ నాకు ఇక్కడ జనరేట్ అయ్యేసింది. ఇప్పుడు వేరే ఏమైనా ఒక స్టైల్ నేను చేంజ్ చేసుకుంటాను, గ్రూ. ఇప్పుడు దీంట్లో డిఫరెన్స్ మీకు తెలుసును. సో ఇలాగే మనం ఏం చేసుకుంటాం, ఏం మనకు స్టైల్ కావాలంటేనూ మనం ఇచ్చుకుంటాం. సేమ్ ఇదే నాకు వచ్చి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నేను క్రియేట్ చేసుకుంటాను. ఇప్పుడు జస్ట్ ఇది కాపీ చేసుకుంటాం. లెఫ్ట్ సైడ్ క్రియేట్ చేయాలంటే ఈ టాప్ని మాత్రం నేను ఏం చేసుకుంటాను, లెఫ్ట్ అని చేంజ్ చేసుకుంటాం. కాపీ చేసుకుంటాను, ఇక్కడ పేస్ట్ చేసుకుంటాం. ఈ తర్వాత ఈ సాలిడ్ని నేను ఏం చేసుకుంటాను, డాటర్ అన్నీ చేంజ్ చేసుకుంటాను. ఇక్కడ కలర్ మనం చేంజ్ చేసుకుంటాం, ఎల్లో. సేవ్ చేస్తే డాటర్లో నాకు ఇక్కడ బార్డర్ వచ్చి క్రియేట్ అయ్యేసింది. ఇలాగే మనం ఏం చేసుకుంటాం, మనతో డివ్కి బార్డర్ మనం ఈజీగా క్రియేట్ చేసుకుంటాం. ఆర్ నేను వచ్చి ఇది ఇండివిజువల్గా టాప్ లెఫ్ట్ రైట్ అని కూడా కామన్గా నేను ఒక బార్డర్ వచ్చి జనరేట్ చేస్తాను. అయితే ఏం చేసుకుంటాం, జస్ట్ ఇది అన్నీ నేను ఇక్కడ ఎరేస్ చేసిస్తాను, సేవ్ చేసుకుంటాం. ఇక్కడ బార్డర్ అనే సింగిల్ ప్రాపర్టీ నేమ్ ఫస్ట్ మనం విత్ ఇవ్వాలి. సో విత్ నేను ఏం చేసుకుంటాను, 15 పిక్సెల్స్ అనేది ఇచ్చుకుంటాను. అండ్ దీనిలో ఏమి స్టైలో ఇప్పుడు నేను వచ్చి డాటెడ్ అని ఇచ్చుకుంటాను, డాటర్ ఆ స్టైలు. కలర్ వచ్చి ఎల్లో.
సేవ్ చేస్తే నాకు 4 సైడ్స్ను ఏమయ్యేసిన అయితే ఈ బార్డర్ నాకు జనరేట్ అయ్యేసిన. సో ఇలాగే మనం ఏం చేసుకుంటాం, సింగిల్ ప్రాపర్టీ నేమ్ యూజ్ చేసి అన్ని స్టైల్ను దీనిలో అప్లై చేసుకుంటాం. స్టైల్, సైజు, కలర్ అన్నీ అప్లై చేసుకుంటాం. లేదంటే ఏ పోర్షన్లో నాకు వచ్చి బార్డర్ కావాలన్నా ఆ పోర్షన్ నేమ్, ఆ టాప్, బాటమ్, రైట్ ఏ పొజిషన్ ఆ పొజిషన్ ఇచ్చేసి అదికి మనం ఆ స్టైల్ అండ్ కలర్ అప్లై చేసిన బార్డర్ వచ్చి ఇక్కడ క్రియేట్ చేసుకుంటాం. మీరు ఒక వెబ్ పేజ్కి సిఎస్ఎస్ స్టైలింగ్ సిఎస్ఎస్ రూల్స్ మీరు అప్లై చేశారంటే బ్రౌజర్తో డిజైన్ మనం వచ్చి కన్ఫర్మ్గా ఎలా ఉంది అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు చూస్తే ఏంటి, నాకు ఒక సింపుల్ ఇది ఉంది, నాకు కంటెంట్ ఇక్కడ ఇచ్చుంటేనే కానీ ఏ ఒక డిజైన్ ఇట్లా లేదు. నార్మల్గా ఇది నేను రన్ చేస్తే ఇలాగే నాకు డిస్ప్లే అవును. ఇఫ్ సపోజ్ ఇది నేను వచ్చి ఫైర్ ఫాక్స్లో రన్ చేస్తేనంటే దాంట్లోనూ నాకు సేమ్ ఇలాగైనా డిస్ప్లే అవుతుంది అని చెక్ చేసుకోవాలి. మనకు నార్మల్గా బ్రౌజర్లో చూస్తారంటే డిఫాల్ట్ ఫాంట్ స్టైల్ అనేది ఉన్నాను. ఇక్కడ చూస్తారంటే నేను ఏ ఒక ఫాంట్ స్టైల్ ఇదిదా కావాలని ఇది లేదు, కానీ ఇక్కడ చూస్తారంటే నాకు ఈ లిస్ట్కి, ఆ తర్వాత ఈ టెక్స్ట్కి అండ్ ఈ టెక్స్ట్కి అనేది డిఫాల్ట్గా ఒక ఫాంట్ స్టైల్ నాకు ఇక్కడ అప్లై అయ్యింది. అండ్ నార్మల్ అయినా ఒక డిజైన్ నాకు ఇక్కడ అప్లై అయ్యింది. సేమ్ నేను ఇక్కడ ఈ ఫైర్ ఫాక్స్లో ఓపెన్ చేసి తింటాను, నాకేందా ఉన్ను నార్మల్ ఇదే స్టైలింగ్ దా నాకు ఉంది. అదే మరి నాకు ఇక్కడ ఒపేరా మినీ, ఒపేరాలో నేను ఆ బ్రౌజర్లో ఓపెన్ చేసి ఉంటాను. దానిలో చూస్తారంటే దానిలోనే నాకు మ్యాక్సిమం ఒకే మరిదా నాకు అన్ని స్టైల్ మీద దీంట్లోనే ఉంది. దీనిలో చూస్తారంటే సేమ్, దీనిలోనే నాకు సేమ్ అలాగనే ఉంది, దీనిలో నాకు సేమ్ అలాగనే ఉంది. అండ్ మీరు వచ్చి ఏంటంటే సమ్ బ్రౌజర్స్ వచ్చి నాకు వచ్చి సమ్ స్టైలింగ్ సపోర్ట్ చేయదు. ఇప్పుడు నేను ఇక్కడ స్టైలింగ్ని లింక్ చేస్తాను. ఇక్కడ లింక్ ట్యాగ్లో మనం స్టైలింగ్ని మనం లింక్ చేసుకుంటాం. లింక్ ఆరియల్ స్టైల్ షీట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ స్లాష్ సిఎస్ఎస్ href ఈక్వల్ టు స్టైల్ డాట్ సిఎస్ఎస్. ఇప్పుడు నేను చూస్తే ఇక్కడ నుంచి ఈ స్టైల్ పేజ్ని ఇక్కడ లింక్ చేసి ఉంటాను. అండ్ ఇక్కడ చూస్తే నాకు ఆ స్టైలింగ్ ఇక్కడ చేంజ్ అయ్యేసా. ఇప్పుడు నాకు నేను అప్లై చేసిన సిఎస్ఎస్ రూల్స్ వచ్చి ఎలా ఉంది అనేది ఇక్కడ అప్లై అయ్యింది, కానీ సేమ్ ఇదే అవుట్పుట్ నాకు వచ్చి ఈ బ్రౌజర్లో వస్తుంది అని. సో దీనిలో చూస్తుంటే సేమ్ అవుట్పుట్ నాకు ఏ ఒక్క చేంజెస్ లేదు. లేకపోతే దీంట్లో మనం చెక్ చేసుకుంటాం, దీనిలో నాకు ఏ చేంజెస్ లేదు. సో సమ్ బ్రౌజర్స్ వచ్చి సమ్ ప్రాపర్టీస్ని సపోర్ట్ చేయదు. సో ఆ సిచ్యువేషన్లో మనం వచ్చి ఏ బ్రౌజర్కి తాయినట్ల మనం ఏం చేసుకుంటాం, ప్రాపర్టీస్ని మనం చేంజ్ చేసుకుంటాం. సో మీరు వచ్చి ఒక బ్రౌజర్లో మీ వెబ్ పేజ్ వచ్చి రన్ చేసారైతే ఎంత బ్రౌజర్లోనూ సపోర్ట్ అయ్యేనట్ల సిఎస్ఎస్ రూల్స్ మీరు యూస్ చేసే ప్రాపర్టీని మనం అప్లై చేసుకోవాలి. సో అదికే ఇది. అండ్ ఇప్పుడు నాకు మ్యాక్సిమం నేను యూస్ చేసిన ప్రాపర్టీ వచ్చి అన్ని బ్రౌజర్లు సేమ్గా నాకు అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం చూడపోయేది వచ్చి కమెంట్ లైన్. కమెంట్ లైన్ అనేది ఏమంటే మనం ఒక పర్టికులర్ కంటెంట్కి ఒక కమెంట్, ఒక ప్రోగ్రామింగ్ కోడింగ్ ఉంది అంటే అప్పుడు కమెంట్ రాస్తాం కదా, ఆ కాన్సెప్ట్. నార్మల్గా మనకు HTMLలో మనం చూస్తుంటాము కమెంట్ లైన్ ఎలా క్రియేట్ చేసేది అనేసి. అండ్ ఇప్పుడు ఇక్కడ ఏం చేసుకుంటాం, ఒక బేసిక్ ఒక కమెంట్ ఇచ్చుకుంటాను. కమెంట్ అంటే HTMLలో మనం ఇచ్చే కమెంట్ వచ్చి లెస్ దెన్ సింబల్ ఒక స్టఫ్ ఇచ్చేసి అండ్ ఇక్కడ ఇలాగే డబుల్ హైఫన్, ఆ తర్వాత హైఫన్ ఇచ్చేసి ఒక గ్రేటర్ దెన్ సింబల్. ఇప్పుడు దీనిలో మనం టైప్ చేసే కంటెంట్ అన్ని మనకు కమెంట్ లైన్ అని వచ్చినాం. కానీ ఈ పర్టికులర్ కమెంట్ లైన్ వచ్చి మనకు సిఎస్ఎస్లో మనం వర్క్ చేసే కవదు. సిఎస్ఎస్లో మనం ఇవ్వాలంటే నార్మల్ C++, జావా ప్రోగ్రామింగ్లో మన కమెంట్ లైన్ ఎలా క్రియేట్ చేస్తామో అలాగనే ఇక్కడ మనం క్రియేట్ చేసుకుంటాం. ఒక స్లాష్ అండ్ స్టార్, ఆ తర్వాత ఇంకొక స్టార్ అండ్ స్లాష్. ఇది ఇస్తే అంటే నాకు కమెంట్ లైన్ క్రియేట్ అయ్యేసిన దీంట్లో మనతో కంటెంట్ని మనం ఇక్కడ టైప్ చేసుకుంటాం. అండ్ ఇప్పుడు చూస్తే అంటే మెయిన్గా ఈ కమెంట్ వచ్చి మనకి ఎప్పుడు అవును అంటే ఇప్పుడు వచ్చి మనం ఒక ప్రోగ్రామ్ ఇక్కడ క్రియేట్ చేస్తుంటాము, ఇది ఓపెన్ సోర్స్గా మనం ఇచ్చాము అన్నప్పుడు ఒక డాక్యుమెంటేషన్ క్రియేట్ చేసేకి ఆ పర్టికులర్ ఆ వెబ్సైట్తో ఆథర్తో డీటెయిల్స్ ఇచ్చేది, అలాగే ఒక కమెంట్ లైన్ ఇవ్వాలంటే అప్పుడు మనం ఇది యూస్ చేసుకుంటాం. ఇప్పుడు నేను ఒక సింపుల్ డిజైన్తో ఒకటి నాకు చెప్తాను ఇక్కడ. ఇప్పుడు ఇది ఒక డిజైన్ లాగే నేను ఇక్కడ క్రియేట్ చేసుకుంటాను. స్టార్స్ అని తర్వాత ఇక్కడ నేను క్రియేట్ చేసుకుంటాను. అండ్ దీంట్లో ఇప్పుడు నేను డీటెయిల్స్ ఇచ్చుకుంటాను. ఏ కంపెనీ నేమ్ ఫస్ట్ ఇచ్చుకుంటాం, ట్యూటర్ జోస్ కంప్యూటర్ ఎడ్యుకేషన్. ఆ తర్వాత ఇంకొక డీటెయిల్స్ సేలం అనేది ఇచ్చుకుంటాను. అండ్ నెక్స్ట్ మెయిల్ ఐడి tutorjose@gmail.com.
సో ఇలాగే మనం ఏం చేసుకుంటాం, ఒక మినీ డాక్యుమెంట్ మనం క్రియేట్ చేసామైతే ఈ కమాండ్ లైన్ యూస్ చేసి మనం క్రియేట్ చేసుకుంటాం. ఇక్కడ నాకు ఒక స్లాష్ అండ్ స్టార్ ఉంది, ఇక్కడ నాకు స్టార్ అండ్ స్లాష్ ఉంది, దాంట్లో నేను కంటెంట్ టైప్ చేసి ఇది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇప్పుడు ఈ స్టైలింగ్ ఇక్కడ నేను చేస్తుంటే ఇది ఎందుకు చేస్తుంటేనా అనేది ఒక సింపుల్గా ఒక డాక్యుమెంటేషన్ అప్పుడు మనం ఆ హెడ్డింగ్ లాగే ఇస్తాం. అలాగే మనం ఏం చేసుకుంటాం అయితే మనతో కమాండ్ లైన్ని సిఎస్ఎస్లో ఇలాగే మనం క్రియేట్ చేసుకుంటాం. నార్మల్ హెచ్టిఎంఎల్లో క్రియేట్ చేసేప్పుడు ఇలాగే మనం క్రియేట్ చేస్తాము, లెస్ దెన్ సింబల్ ఫస్ట్ ఆఫ్ ఈ హైఫన్ ఇచ్చేసి. కానీ సిఎస్ఎస్లో మన కమాండ్ లైన్ ఇవ్వాలంటే నార్మల్ అయిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఉండే సేమ్ కమాండ్ లైన్ స్లాష్ స్టార్ అండ్ స్టార్ స్లాష్ అనేది మన కమాండ్ లైన్కి యూజ్ చేసేది. నెక్స్ట్ మనం చూడిపోయేది సెలెక్టర్. సెలెక్టర్ అనేది మనకు 3 టైప్స్ ఉంది, ఎలిమెంట్ సెలెక్టర్, ఐడి, క్లాస్ అనేసి. సెలెక్టర్ అనేది ఏం లేదు, ఇక్కడ స్టైల్లో మనం ఏం చేస్తున్నాం, నార్మల్గా ఒక ట్యాగ్ని కాల్ చేసి ఆ ట్యాగ్ అయిన స్టైలింగ్ మనం రాస్తున్నాం. సో సేమ్ అదేదా మనం ఏం చేసుకుంటాం, ఈ ట్యాగ్ని డైరెక్ట్గా కాల్ చేసి మనం అదికి స్టైలింగ్ అప్లై చేసుకుంటాం. లేదంటే దీనికి ఒక ఐడి నేమ్ ఆర్ క్లాస్ నేమ్ ఇచ్చి మనం అదికి స్టైలింగ్ అప్లై చేస్తాం. సో ఒక ట్యాగ్ని మీరు డైరెక్ట్గా కాల్ చేసి అదికి మీరు స్టైలింగ్ అప్లై చేస్తే అది మనం ఎలిమెంట్ సెలెక్టర్ అంటున్నాం. ఇప్పుడు నేను ఏం చేసుకుంటాను, ఈ H1 అనే ట్యాగ్ నేమ్ దట్ ఈస్ ఎలిమెంట్ని కాల్ చేసుకుంటాను అండ్ దీనికి నేను ఒక కలర్ అప్లై చేసుకుంటాను. కలర్ వచ్చి రెడ్ అని ఇచ్చుకుంటాను. ఇప్పుడు ఇది సేవ్ చేస్తే నాకు ఏమవునంటే నాతో H1 ట్యాగ్లో ఆ ప్రాపర్టీ నాకు అప్లై అవును. సో ఇది ఎలిమెంట్ సెలెక్టర్లో నా ఇక్కడ చూస్తానండి, నేను ఇచ్చుకుంటాను ఎలిమెంట్ సెలెక్టర్. సో ఒక ఎలిమెంట్ సెలెక్టర్ అనేది ట్యాగ్కి మనం ఇచ్చే స్టైలింగ్. అండ్ దీనిలో మనకు 2 థింగ్స్ ఉంది. ఒకటి ఏమైతే ఐడి అంటున్నాం, అండ్ ఇంకొకటి క్లాస్. ఐడి అంటే ఏమైతే ఇప్పుడు ఒక స్కూల్ అంటే ఒక స్టూడెంట్స్కి మీరు ఐడి నెంబర్ ఇచ్చారంటే అది మనకి ఏమవుదు, రిపీట్ అవ్వదు. ఒక పర్టికులర్ స్టూడెంటే వాళ్ళతో ఐడి నెంబర్ ఇండివిజువల్ ఐడి నెంబర్గా మనకు ఉన్నాం. సో ఒక పర్టికులర్ ఎలిమెంట్కి మీరు ఒక ఐడి డిక్లేర్ చేశారంటే ఆ పర్టికులర్ ఎలిమెంట్కి మాత్రం ఆ ఐడిని డిక్లేర్ చేసి అదికి మనం ఎలిమెంట్ దట్ ఈస్ ఆ స్టైలింగ్ మనం అప్లై చేసుకుంటాం. అండ్ ఇప్పుడు వచ్చి మీరు క్లాస్ నేమ్ అనేది ఏమైతే ఒక మల్టిపుల్ ఎలిమెంట్స్కి మీరు సేమ్ క్లాస్ నేమ్ ఇచ్చి కామన్గా స్టైలింగ్ అప్లై చేసుకుంటాం. మీరు ఐడిని వచ్చి డిఫైన్ చేశారంటే హ్యాష్ అనే సింబల్ యూస్ చేస్తారు, క్లాస్ని డిక్లేర్ చేశారంటే డాట్ అనే సింబల్ మనం యూస్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడు నేను ఏం చేసుకుంటాను, ఈ H3లో ఐడి యూస్ చేసి ఆ ఐడికి స్టైలింగ్ రాసుకుంటాను. సో మీరు ఒక ఐడి వచ్చి అసైన్ చేసారు ఒక ట్యాగ్ కట్టే, ఐడి అనేది అట్రిబ్యూట్ ఈక్వల్ టు డబుల్ క్వెటేషన్లో ఐడికి ఒక నేమ్ ఇచ్చుకుంటాం. ఇప్పుడు దీనిలో నేను టైటిల్ అని ఒక ఐడి ఇక్కడ ఇచ్చుకుంటాను. ఇప్పుడు ఈ ఐడి ఇచ్చిన తర్వాత ఈ ఐడికి మనం స్టైలింగ్ రావాలి కదా. సో ఇక్కడ నేను ఏం చేసుకుంటాను, ఐడి అయితే మనం హ్యాష్ అనేది ఇస్తాము, హ్యాష్, ఇక్కడ ఐడితో నేమ్ నాకు టైటిల్, సో టైటిల్ అనేది ఇచ్చుకుంటాను. దీంట్లో ఇప్పుడు మనం కలర్ ఇచ్చుకుంటాం, కలర్ బ్లూ అని ఇచ్చుకుంటాను. ఇప్పుడు చూస్తుంటే నాకు ఆ ఎలిమెంట్ దట్ ఈస్ ఈ ఐడి ఉన్న ఆ ప్లేస్ ఈ H3 ట్యాగ్కి ఈ కలర్ నాకు అప్లై చేసింది. అండ్ ఇక్కడ నాకు 2 డివ్ ట్యాగ్ ఉంది. ఈ 2 డివ్ ట్యాగ్కు నాకు వచ్చి కామన్, హైట్ అండ్ విత్ అండ్ సైజు అయితే కలర్ నేను అప్లై చేయాలంటే ఏం చేసుకుంటాం, కామన్గా క్లాస్ నేమ్ అని ఇచ్చుకుంటాం. సో క్లాస్ ఈక్వల్ టు బాక్స్ అని ఇచ్చుకుంటాను. ఈ సేమ్ క్లాస్ నేమే మనం ఏం చేసుకుంటాం, కింద ఉండే ఆ డివ్కి మనం ఇచ్చుకుంటాం. ఇప్పుడు ఈ బాక్స్ అనే ఈ క్లాస్ నేమ్ కాల్ చేసి మనం అప్లై చేసే స్టైల్ నాకు ఈ 2 డివ్కు అప్లై అవును. సో క్లాస్ అంటే మనం ఏం చేస్తామో డాట్ అనేది ఇస్తామో, క్లాస్ నేమ్ నాకు బాక్స్, అండ్ దీనిలో నేను ఏం చేసుకుంటాను విత్ అండ్ హైట్, బికాస్ డివ్లో ఏ ఒక కంటెంట్ను లేదు, నేను విత్ అండ్ హైట్ ఫిక్స్ చేసుకుంటాను. ఒక 100 పిక్సెల్స్ విత్ హైట్ వచ్చి నాకు 100 పిక్సెల్స్. అండ్ ఇప్పుడు ఇదికి కలర్ ఇస్తేనే అక్కడ మనకు అవుట్పుట్లో వచ్చును. సో బ్యాక్గ్రౌండ్ అని ఒకటి ఇచ్చుకుంటాను, బ్యాక్గ్రౌండ్లో ఏమైనా ఒక కలర్ ఇచ్చుకుంటాం. ఇప్పుడు రెడ్ అని ఇచ్చుకుంటాను. ఇప్పుడు సేవ్ చేస్తే నాకు ఇక్కడ క్రియేట్ చేసాను. కానీ ఇక్కడ మనకు ఏ ఒక స్పేస్ లేకుండా దాని నుంచి ఈ డివ్ బోత్ డివ్ నాకు ఇక్కడ కాంబినేషన్ కంబైన్ అయ్యి ఉంది కదా. సో ఇప్పుడు నేను ఏం చేసుకుంటాను, మనం మార్జిన్ ప్రాపర్టీ యూస్ చేసి మనం స్పేసింగ్ క్రియేట్ చేసుకుంటాం. అవుటర్ బాక్స్లో మార్జిన్ వచ్చి ఒక మార్జిన్ బాటమ్ ఇచ్చుకుంటాం, బికాజ్ అదికి మటు మనకు ఉంటే చాలు. మార్జిన్ బాటంలో ఒక 10 పిక్సెల్స్. ఇప్పుడు నాకు ఏమయ్యేసింది, ఈ బాక్స్లో 10 పిక్సెల్స్ నాకు ఇండివిజువల్గా ఇక్కడ నాకు క్రియేట్ అయ్యేసింది. ఇప్పుడు సపోజ్ మీరు ఇక్కడ వేరే ఏమైనా ఒక డివ్ మీరు ఇచ్చారంటే ఆర్ వేరే ఏమైనా ఒక ట్యాగ్ ఇచ్చుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్కి స్పాన్ అనే ట్యాగ్ నేను ఇచ్చుకుంటాను. ఈ ట్యాగ్లో నేను సేమ్ క్లాస్ నేమ్ ఇచ్చుకుంటాను, క్లాస్ ఈక్వల్ టు బాక్స్.
ఇప్పుడు సేవ్ చేస్తే సేమ్ ప్రాపర్టీ నాకు అప్లై అవును. మనకి ఇక్కడ అవుట్పుట్లో ఏలా రాలేదంటే మనం స్పాన్ అనేది బ్లాక్ ఎలిమెంట్ లేదు అందించే ఈ ప్రాబ్లం. సో ఏం చేసుకుంటాం, ఇక్కడ బాక్స్లో డిస్ప్లే బ్లాక్ అనేది ఇచ్చుకుంటాం. ఇది ఏమనేది డీటెయిల్గా మనం చూస్తాం. ఇప్పటికి బ్లాక్ అనేది ఇస్తే ఆ లైన్ నుంచి కింద వచ్చి మనకు డిస్ప్లే అవును. ఇప్పుడు నాకు ఏమయ్యేసింది, ఆ స్పాన్లో నా క్లాస్ ఇక్కడ అప్లై అయ్యేసి నాకు ఇక్కడ బాక్స్ జనరేట్ అయ్యేసింది. సో ఇప్పుడు మీరు ఒక ట్యాగ్ని డైరెక్ట్గా కాల్ చేసి అది స్టైలింగ్ అప్లై చేశారంటే అది మన ఎలిమెంట్ సెలెక్టర్ యూస్ చేసే ట్యాగ్ నేమ్కి మనం ఇలాగే స్టైలింగ్ అప్లై చేసుకుంటాం. ఆర్ మీరు ఒక ఐడి డిక్లేర్ చేసి ఉండేరంటే ఈ హ్యాష్ సింబల్ ఇచ్చి ఆ ఐడితో నేమ్, అదికి నార్మల్గా ప్రాపర్టీ నేమ్ అండ్ వాల్యూ మనం ఇచ్చుకుంటాం. ఆర్ మీరు వచ్చి మల్టిపుల్ ఎలిమెంట్స్కి సేమ్ స్టైలింగ్ అప్లై చేయాలంటే ఆ మరి టైంలో మీరు దానికి క్లాస్ డిక్లేర్ చేసి డాట్ అని ఇచ్చి సింబల్ ఇచ్చేసి ఆ తర్వాత క్లాస్ నేమ్ ఇచ్చేసి మీరు ఏం చేసుకుంటాం, నార్మల్ ప్రాపర్టీ అండ్ అదికి వాల్యూ మనం ఇచ్చుకుంటాం. సో ఇదే మనకు సెలెక్టర్ అనేది. ఈ 3 సెలెక్టర్స్ యూస్ చేసి మనం స్టైలింగ్ అప్లై చేసుకుంటాం. నెక్స్ట్ డిస్ప్లే ప్రాపర్టీస్. డిస్ప్లే ప్రాపర్టీస్ అనేది ఏమైతే మనం డిస్ప్లే అనేది మనం ఎలా వ్యూ చేసాము అనేది దీనిలో చూస్తే అంటే మనకు నిండుగా టైప్ ఉంది డిస్ప్లేలో అండ్ 1 by 1గా అది చూస్తాం. ఇక నేను ఏం చేస్తున్నానైతే ఒక H1లో ఒక హెడ్డింగ్ ఇచ్చున్నాను, ఆ తర్వాత యూఎల్ ట్యాగ్లో ఒక లిస్ట్ ఉంది అండ్ పారాగ్రాఫ్ ట్యాగ్లో నాకు ఒక లిస్ట్ ఉంది. అండ్ ఇప్పుడు ఇక్కడ నేను 2 పారాగ్రాఫ్స్ యూస్ చేస్తుంటేనే ఇక్కడ చూస్తే అంటే నాకు అవుట్పుట్లో ఫస్ట్ పారాగ్రాఫ్కు పక్కన స్పేస్ ఉంది, కానీ ఇది ఇండివిజువల్గా నాకు ఇంకొక లైన్లో జనరేట్ అయ్యింది. ఎలా అంటే డిఫాల్ట్గా మనకి పారాగ్రాఫ్ అనేది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అంటున్నాం. బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అనేది ఏమైతే ఆ ఎలిమెంట్ యూస్ చేసి దానిలో ఉండే కంటెంట్ అయితే విత్ని బాడీ ట్యాగ్లో ఎంత విత్ మనం ఇచ్చిండేమో అది కంప్లీట్గా, దట్ ఇస్ పేరెంట్ విత్ని కంప్లీట్గా అది ఎత్తుకున్నాం. సో ఇది ఎలా ఫైండ్ చేసేది అంటే మన బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తే ఈజీగా ఫైండ్ చేసుకుంటాం. అలాగనే ఈ H1 ట్యాగ్ను అలాగనే బికాజ్ ఇది కంప్లీట్గా ఇక్కడ మనకు కంటెంట్ ఫినిష్ అయ్యేసింది, కానీ ఈ ప్లేస్ ఫుల్గా మనకి ఎత్తికి ఆ తర్వాత యూఎల్ ట్యాగ్తో అవుట్పుట్ ఇక్కడ వచ్చింది కదా. ఇప్పుడు నేను ఇది ఒక బ్యాక్గ్రౌండ్ ఇక్కడ డిక్లేర్ చేస్తాను. ఈ స్టైల్ ట్యాగ్లో H1 అనే ఎలిమెంట్ ఇక్కడ కాల్ చేసుకుంటాం. దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ నేను ఇచ్చుకుంటాను, బ్యాక్గ్రౌండ్ ఎల్లో అనేది ఇచ్చుకుంటాను. ఇప్పుడు సేవ్ చేస్తాం. ఇక్కడ చూస్తే అంటే నాకు ఏమయ్యింది, నాతో బాడీ ట్యాగ్లో పేరెంట్ ట్యాగ్లో ఎంత విత్ ఉందో కంప్లీట్ విత్ అన్నీ నాకు ఎత్తికేసి ఆ తర్వాత అది నాకు నెక్స్ట్ కంటెంట్ నాకు కూడా డిస్ప్లే అయ్యింది. సో ఇదే మనం బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అంటున్నాం. ఇప్పుడు ఈ పారాగ్రాఫ్కి నేను కలర్ అప్లై చేసుకుంటాను, పారాగ్రాఫ్ బ్యాక్గ్రౌండ్ రెడ్. సేమ్ ఇది నాకు ఏమైతే బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. సో ఇక్కడ నాకు కంటెంట్ ఫినిష్ అయ్యేసింది, కానీ బాడీ ట్యాగ్లో ఉండే ఆ పేరెంట్ విత్ ఎంతనో అది ఎత్తి ఆ ప్లేస్లో నాకు బ్యాక్గ్రౌండ్ అప్లై అయ్యేసింది. ఇప్పుడు దీనిలో చూస్తుంటే నేను ఒక కంటెంట్కి మాత్రం బోల్డ్ ట్యాగ్ యూస్ చేస్తుంటాను కదా. ఈ బోల్డ్ ట్యాగ్కి నేను ఏం చేస్తాను, కలర్ అప్లై చేస్తాను, బి బోల్డ్ ట్యాగ్కి బ్యాక్గ్రౌండ్ కలర్ ఎగ్జాంపుల్కి బ్లూ అనేది ఇచ్చుకుంటాను. ఇక్కడ చూస్తుంటే నాకు ఏమయ్యింది, కలర్ ఇచ్చుకుంటాం, కలర్ వైట్. నాతో కంటెంట్ నాకు ఎక్కడ ఫినిష్ అవుతుందో ఆ ప్లేస్లో అది వరకు మట్టుమే నాకు ఏమైందంటే బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై అయ్యింది. బికాజ్ ఇప్పుడు నాకు వచ్చి ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ అని H1 ట్యాగ్ అని బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అందించి కంప్లీట్గా పేరెంట్ ట్యాగ్లో ఉండే విత్ తీసుకొచ్చేసింది, కానీ ఈ బోల్డ్ ట్యాగ్ అనేది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ లేదు అందించి నాకు ఈ ప్లేస్లో ఫినిష్ అయ్యేసింది. సో బ్లాక్ లెవెల్ లేకుండా ఎలిమెంట్కి బ్లాక్ ఎలా ఫిక్స్ చేస్తామైతే దీనిలో చూస్తే ఏంటంటే మనం ఇప్పుడు ఈ తవల డిస్ప్లే అనే ఈ ప్రాపర్టీ యూస్ చేసుకుంటాం. ఈ ప్రాపర్టీకి బ్లాక్ అనే ఇది ఇచ్చేస్తే ఇప్పుడు సెమీకోలన్ ఇక్కడ ఇచ్చి ఎంటర్ చేస్తాను, సేవ్ చేస్తాను. ఇది నాకు బ్లాక్గా ఇక్కడ క్రియేట్ అయ్యేసింది. ఇది నాకు బ్లాక్ లెవెల్ అయ్యేసింది. సో ఈ కంటెంట్కి నాకు ఇది కంప్లీట్గా ఎత్తిగింది. ఈ కంటెంట్కి నాకు బ్యాక్గ్రౌండ్లో చూస్తే అంటే ఆ బ్లూ కలర్ నేను ఇచ్చిన దాని నుంచి ఈ బ్లాక్ కంప్లీట్గా నాకు కలర్ అప్లై చేసింది. సో నార్మల్గా బ్లాక్ లేకుండా ఒక ఎలిమెంట్కి బ్లాక్ మనం అప్లై చేస్తామంటే ఇలాగే మనకు డిస్ప్లే అవును. ఇదికి మనం హైట్ అండ్ విత్ సెట్ చేయాలంటే సెట్ చేసుకుంటాం. ఇప్పుడు నేను ఏం చేసుకుంటాను, హైట్ 100 ఆర్ ఒక 50 పిక్సెల్స్ ఇచ్చుకుంటాం, విత్ వచ్చి ఒక 250 పిక్సెల్స్ ఇచ్చుకుంటాం. ఇప్పుడు సేవ్ చేస్తే నాకు ఏమయ్యేసును, 50 పిక్సెల్స్ హైట్ ఇక్కడ జనరేట్ అయ్యేసింది, 250 పిక్సెల్స్ నాకు ఆ విత్ వచ్చి జనరేట్ అయ్యేసింది. అండ్ ఇప్పుడు నాకు వచ్చి బ్లాక్ చేసి ఇక్కడ వేయాలని నాకు వచ్చి ఈ బ్లూ కలర్ ఇక్కడనే కంప్లీట్ అయ్యేసింది. అంటే ఇక్కడ చూడండి
నార్మల్గా బ్లాక్ లెవెల్ అనేది ప్రీవియస్గా చూసేప్పుడు కంప్లీట్గా ఉంది. కానీ మనం ఇక్కడ విత్ వచ్చి 250 పిక్సెల్స్ అని ఇచ్చిన దాని నుంచి ఆ ప్లేస్ వరకు మాత్రం నాకు ఏమయ్యిందంటే బ్లూ కలర్ నాకు ఇక్కడ అప్లై అయ్యింది. సో ఇలాగే మనం ఏం చేసుకుంటాం అయితే విత్ అండ్ హైట్ మనం సెట్ చేసుకుంటాం. ఆర్ నాకు ఈ కంటెంట్ బ్లాక్ లెవెల్ వచ్చి ఏం చేయాలంటే ఈ ప్రాపర్టీ అని అప్లై చేయాలి. కానీ ఈ కంటెంట్కి పక్కనే రావాలంటే ఏం చేసుకుంటాం, ఈ డిస్ప్లే బ్లాక్ అక్కడ ఇన్లైన్ బ్లాక్ అనేది ఇస్తే నాకు వచ్చి ఆ కంటెంట్కి పక్కనే ఈ పర్టికులర్ బ్లాక్ ఎలమెంట్ నాకు అప్లై చేసినాం. బ్లాక్ ఇస్తే అంటే ఆ ఫుల్ బాడీ ట్యాగ్తో ఆ విత్ మనకు తీసుకొచ్చినాం. కానీ ఇన్లైన్ బ్లాక్ అనేది యూస్ చేసి ఈ కంటెంట్కి పక్కనే ఈ కంటెంట్ మనం తీసుకొస్తాం. సో ఇదే వచ్చి మనం వచ్చి డిస్ప్లేలో ఇన్లైన్ బ్లాక్ అనేది మనం యూస్ చేసేది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ చూస్తారంటే నేను ఒక లిస్ట్ క్రియేట్ చేస్తుంటాను. ఈ లిస్ట్ని నేను ఏం చేయాలంటే ఒక సింగిల్ లైన్లో ఇప్పుడు మెనూస్ అన్ని క్రియేట్ చేసేప్పుడు మనం ఏం చేసుకుంటాం, ఇప్పుడు ఈ డిస్ప్లే ప్రాపర్టీ యూస్ చేసి ఇది సింగిల్ లైన్లో మనం తీసుకొస్తాం. సో అదికి మనం ఏం చేసుకుంటాం, ఫస్ట్ యూఎల్ ట్యాగ్లో ఉండే ఎల్ఐ ట్యాగ్ అదికి నేను ఏం చేసుకుంటాను, డిస్ప్లే ఇన్లైన్ అనేది ఇచ్చుకుంటాను. ఇప్పుడు సేవ్ చేస్తే నాకు ఏమయ్యేసును, నాతో కంటెంట్ అన్నీ ఇక్కడ చూస్తే నాతో లిస్ట్లో ఉండే కంటెంట్ అన్నీ నాకు ఒక సింగిల్ లైన్లో నాకు జనరేట్ అయ్యేసింది. ఇప్పుడు ఇది మనం ఏం చేసుకుంటాం, స్పేస్ వచ్చి క్రియేట్ చేయాలి. ఈ సైడ్ వచ్చి చూస్తే అంటే ఇది నాకు నిండా కంజెంట్గా ఉంది కదా, సో ఇక్కడ నేను స్పేస్ క్రియేట్ చేయాలంటే ఇచ్చుకుంటాం. ఇప్పుడు నేను ఏం చేసుకుంటాను, మార్జిన్ లెఫ్ట్ అనే ప్రాపర్టీ యూస్ చేసి మనం స్పేసింగ్ క్రియేట్ చేసుకుంటాం. ఒక 10 పిక్సెల్స్ నేను ఇక్కడ ఇచ్చుకుంటాను. సేవ్ చేస్తే నాకు ఈ కంటెంట్కి ఇక్కడ స్పేస్ క్రియేట్ అయ్యేసును. ఇప్పుడు ఇది ఇక బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తే ఇక మనకు ప్రాపర్గా తెలుసును. బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చుకుంటాను, బ్యాక్గ్రౌండ్ ఆరెంజ్ కలర్ ఇక్కడ ఇచ్చుకుంటాను. ఇప్పుడు చూస్తుంటే నాకు బ్యాక్గ్రౌండ్ క్రియేట్ అయ్యేసింది. ఇప్పుడు అవుట్ సైడ్లో మనం మార్జిన్ లెఫ్ట్ అనేది ఇచ్చి మనం స్పేసింగ్ క్రియేట్ చేసి ఉంటుంది. కానీ ఇప్పుడు నోగా ఉండే కంటెంట్లో స్పేస్ క్రియేట్ చేయాలంటే ప్యాడింగ్ యూస్ చేసుకుంటాం. ప్యాడింగ్ 4 సైడ్స్ను నేను జనరేట్ చేసుకుంటాను ఒక 10 పిక్సెల్స్కి. ఇప్పుడు నేను వచ్చి ఇక్కడ ఏం చేసాను, 10 పిక్సెల్స్ వచ్చి టాప్ రైట్ బాటమ్ లెఫ్ట్ అని 4 సైడ్స్ను మనం వచ్చి ప్యాడింగ్ ప్రాపర్టీ అప్లై చేసేస్తాం. సో ఇలాగే మనం ఏం చేసుకుంటాం, డిస్ప్లే ప్రాపర్టీస్ యూస్ చేసి సింగిల్ లైన్లో మన కంటెంట్ని తీసుకొస్తాం. అలాగే లేదంటే మనకు ఒక నార్మల్ అయిన ఒక ఎలిమెంట్ని బ్లాక్ లెవెల్ ఎలిమెంట్గా మనం కన్వర్ట్ చేసుకుంటాం. ఆ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్కి మనం విత్ అండ్ హైట్ సెట్ చేసి మనం వచ్చి దాని ఒక ఇన్లైన్ బ్లాక్గా మనం చేంజ్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఈ సెట్ ఆఫ్ వీడియోస్లో చూస్తే అంటే మనం నీట్గా ప్రాపర్టీస్ చూస్తే అండ్ దీనిలో ఏమైనా మీకు డౌట్ ఉండిందంటే కమెంట్ సెక్షన్లో లీవ్ చేయండి. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ ప్రెస్ థమ్స్ అప్ బటన్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ friends.